కొన్ని దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత 2 జూన్ 2014న తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. అయితే ఇప్పటికి దగ్గర దగ్గర 10 సంవత్సరాలు దాటేసింది. ఈ 10 సంవత్సరాలు దాటేసిన క్రమంలో మనం ఇప్పటికి 3 సార్లు ఎలక్షన్స్ కూడా చూసాం. ఒక 2 ఇంకొక కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండేది. కాలక్రమేణా బీఆర్ఎస్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. అయితే మరి ఇన్ని సంవత్సరాల కాలంలో మన తెలంగాణ నిజంగా డెవలప్ అయిందా? లేకపోతే వెనకబడ్డామా? మన ప్రగతి ప్రదంలో మనం అసలు ఏ పొజిషన్‌లో ఉన్నాం? అసలు తెలంగాణ ప్రెజెంట్ మూవ్‌మెంట్ ఎలా ఉంది? అండ్ ఇప్పుడు తెలంగాణ ప్రెజెంట్ పొజిషన్ ఎలా ఉంది? దీని గురించి ఇవాళ చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. అండ్ ఇవాళ దీంతో పాటు మన గురించి డిస్కషన్ చేయడానికి మన స్టూడియోకి వచ్చారు పాషం రఘునందన్ రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ. సో సార్, మీరు దగ్గర తెలంగాణ మూవ్‌మెంట్ నుంచి మీరు అందరికి సుపరిచితమే. అండ్ ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి మీరు పొలిటికల్ అనలిస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ తెలంగాణ మన అందరం చూస్తూ ఉన్న ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటిదాకా చూస్తే ఎన్నో మలుపులు తిరిగింది. ఒక కొత్త గవర్నమెంట్ కూడా వచ్చింది. ఇందులో మనం ఎత్తుపల్లాలు అన్నీ చూసాం. సో యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్గా మిమ్మల్ని అడిగితే ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అనేది నిజంగా మన ప్రగతి రథంలో ముందుకెళ్ళామా, లేకపోతే వెనకబడ్డామా? మీరేమంటారు? ఏ ఏ ఆలోచనలతో, ఏ ఆస్పిరేషన్స్తో మనం ఉద్యమంలోకి ముందుకొచ్చాము, ఎంత సప్రెస్ అయ్యాము అని చెప్పేసి బాధతో తెలంగాణ కడుపు కట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాము. అదే కమిట్మెంట్తో ఫినిక్స్ ఎట్లా అయితే బూడిద నుంచి మళ్ళీ ఎగురుతుంది అనే ఒక నానుడి ఉందో, తెలంగాణ ఫినిక్స్లా అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, అండ్ ఎంటైర్ స్టేట్ ప్రొఫైల్, స్టేట్కి ఒక యూనిక్నెస్ తీసుకొచ్చేసి ప్రగతి మార్గంలో చాలా ముందుకెళ్ళింది. ఇండియాలో గత 10 ఏళ్లలో ఏ రాష్ట్రంలో జరగనంత ప్రగతి తెలంగాణలో జరిగింది. దట్ ఈజ్ నాట్ ఒక్క రంగం అని కాదు, మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్లో జరిగింది. అండ్ గ్రామీణ తెలంగాణ, ఎస్పెషల్లీ గ్రామీణ తెలంగాణ, రూరల్ బ్యాక్డ్రాప్లో ఇంత డెవలప్మెంట్ జరగడం ఇండియాలో మొదటిసారి ఇది. ఇంకా పర్టికులర్గా చూస్తే, కొన్ని డొమైన్స్ చూస్తే, వ్యవసాయం, అగ్రికల్చర్ ఈజ్ సర్వీస్ సెక్టర్గా ఇన్ని రోజులు చాలామంది సర్వీస్ సెక్టర్గా చూస్తూ వచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ తెలంగాణలో అగ్రికల్చర్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించారు. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ అఫీషియల్, బట్ ఆ ఇండస్ట్రీగా గుర్తించి ఇండస్ట్రీకి ఏ రకమైన ఇన్సెంటివ్స్ చేయాలో అవన్నీ సమకూర్చారు. రైట్. తెలంగాణ తన ప్రయాణం మిషన్ కాకతీయతో మొదలుపెట్టింది. మిషన్ కాకతీయ ఒక ఊరికి ఆయువుపట్టు. ఐ మీన్ చెరువు అనేది ఒక ఊరికి ఆయువుపట్టు. రైట్. ఎక్కడైతే చెరువు బాగుంటుందో ఆ చెరువు జనరేట్ చేసే గ్రౌండ్ వాటర్, ఫిల్ చేసే గ్రౌండ్ వాటర్, ఆ తర్వాత ఆ చెరువులో చేపలు, ఆ చుట్టుపక్కల ఉండే ఎకోసిస్టమ్, ఇదంతా ఊరికి ఒక వైబ్రెన్స్ తెస్తుంది. ఈ మిషన్ కాకతీయతో మొదలైన ప్రయాణం ఎక్కడి వరకు చేరింది అంటే, మన దగ్గర పండిన పంట కేంద్రం కొనలేక చేతులెత్తేస్తే ఢిల్లీలో ధర్నా చేయాల్సినంత పరిస్థితికి తీసుకొచ్చింది. ఢిల్లీలో ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద పంట కొనుగోలు చేయండి, మేము పండించిన పంట కొనుగోలు చేయండి. ఎందుకు కేంద్రాన్ని అడగాల్సి వచ్చింది అంటే, ఈ ప్రొక్యూర్మెంట్ అంతా ఎఫ్సిఐ అండర్లో ఉంటుంది కాబట్టి కేంద్రాన్ని అడగాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసారు అండ్ దాని రెమెడీస్ ఏం చేయాలో చేశారు. బట్ ఈ లెవెల్ ఆఫ్ ఇంత పంట ఎట్లా వచ్చింది, ఆల్ ఆఫ్ సడన్ వచ్చింది కాదు కదా. ఒక స్టేట్ ప్రొఫైల్ మెల్లిమెల్లిగా బిల్డ్ చేస్తూ వస్తే అగ్రికల్చర్ని యాజ్ ఎ ఇండస్ట్రీగా కన్సిడర్ చేసి, ఇండస్ట్రీకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఎట్లా ఇస్తామో, సపోజ్ ఒక ఇన్వెస్టర్ వచ్చినప్పుడు ఆ ఇన్వెస్టర్కి ఏమేమి చూస్తాం మనం? జనరల్గా వాళ్ళు లా అండ్ ఆర్డర్ ఒకటి చూసుకుంటారు. ఆ తర్వాత రీసోర్సెస్ ఎట్లున్నాయని చెప్పేసి చూసుకుంటారు. ఆ తర్వాత ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తున్నారని చూసుకుంటారు. వాళ్ళకు కమ్యూటింగ్కి రవాణాకి ప్రాపర్గా ఉందా లేదా ఫెసిలిటీ చూసుకుంటారు.
ఇన్ని రకాలుగా డెవలప్ చేసేసి ఒక ఇండస్ట్రీ వస్తే ఏ ఇండస్ట్రీ అయినా ఎవరైనా సేవ చేయడానికి పెట్టారు. ఆబ్వియస్గా దే విల్ మేక్ సమ్ బిజినెస్ అవుట్ ఆఫ్ దట్ అండ్ ప్రాఫిట్ అలాంగ్ విత్ దట్ సమ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇండస్ట్రీస్కి ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. వ్యవసాయం అనేది అత్యధిక శాతం ఉపాధి పొందే రంగం. సో దీన్ని ఒక ఇండస్ట్రీగా కన్సిడర్ చేసి ఇచ్చిన ఇన్సెంటివ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ మిషన్ కాకతీయ, ఇమ్మీడియట్గా రైతు బంధు, పవర్ 24 hours ఫ్రీ పవర్, అండ్ ఈ పవర్ సెక్టర్లో తీసుకొచ్చిన బిల్డ్ చేసిన ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత లెవెల్లో వెళ్ళింది అంటే ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతు 2 DDలు 3 DDలు కట్టుకుంటే ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేసి ఆ లోడ్ బర్డెన్ కాకుండా, ఆ మోటార్లు పదే మోటార్లు కాలకుండా ఆ నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి. అండ్ దాని తర్వాత వచ్చేసి రైతు బంధు. మీరు పంట పండించుకోండి, మేము ఇంత పెట్టుబడి పెడతాం. పెట్టుబడి ఒక్కసారి కాదు, మీరు వేసే ప్రతి పంటకి ఇస్తాం. 2 సార్లు పంట ఇస్తారు. టిపికల్గా మన దగ్గర ప్రేయర్ టు 2014 ఒక పంట పండడమే చాలా కష్టంగా ఉండింది. అది వర్షాభావ పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు చూసాం, అది కూడా డిస్కస్ చేద్దాం. ఇట్లాంటి వాటికి 1 ఎకరాకి 10,000 రూపాయలు సంవత్సరానికి. ఎన్ని ఎకరాలు ఉంటే అంత. ఇంత సపోర్ట్ చేశాక పండిన పంట ఎక్కడ కొంటాము అంటే మీ పొలాల దగ్గరనే కొంటాం. మీ పొలాల దగ్గరనే పంట కొంటాం. మీకు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇస్తాం, 24 hours పవర్ ఇస్తాం, క్రమంగా టైమ్లీ చెరువులు నింపుతాం, గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉండేటట్టు చూస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత తెలంగాణ ఎకనామీకి ఈ సెక్టార్ కూడా కాంట్రిబ్యూట్ చేసింది. ఇట్లా ప్రతి ఒక్క సెక్టార్లో క్వాలిటేటివ్ వర్క్ అండ్ క్వాంటిటేటివ్ వర్క్ బాగా జరిగింది. కాబట్టి 16 లక్షల కోట్ల GSDP సాధ్యమైంది అనతి కాలంలో. ఏ రాష్ట్రం కూడా ఈ లెవెల్ ఆఫ్ డ్రాస్టిక్ చేంజ్ అనేది చూడలేకపోయినాం మనం. ఓకే, ఈవెన్ 2014 ఎలక్షన్స్ అప్పుడు ఐ థింక్ అందరికీ బాగా సుపరిచితం గుజరాత్ మోడల్. అవును, గుజరాత్ మోడల్ అనేది అప్పుడు బాగా అసలు అందరికీ దాని గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. గుజరాత్ మోడల్ అని చెప్పేసి చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. ఒకానొక స్టేజ్లో గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ దేశం మొత్తం జరుగుతుంది. సో గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఆదర్శంగా తీసుకొని చేస్తే రాష్ట్రాలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి అన్న కొన్ని ఫేక్ ఫొటోస్ కూడా వచ్చాయి. ఫారెన్ ఫొటోస్ తీసుకొచ్చారు. శివాజీ లాగా మొత్తం మారిపోతుంది అన్నారు. మారిపోతుంది, జస్ట్ ఇట్లా నడుచుకుంటూ మొత్తం వెనక ఇదైపోతుంది చెప్పారు. ఒక్క స్కీమ్ చెప్పండి, గుజరాత్ స్టేట్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన అక్కడ ఇంప్లిమెంట్ చేసిన పథకాలలో ఒక్క స్టేట్ గవర్నమెంట్ పథకం చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసింది. రైట్, మీకు ఏమైనా గుర్తుందా? లేదు, నాకు తెలిసి కూడా ఏది లేదు. ఎందుకు ఇది అంటున్నానంటే తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎట్లా జరిగింది అంటే మిషన్ కాకతీయ చేశారు కదా. అవును, అమృత్ సరోవర్ అనే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది, విచ్ ఇస్ అ కాపీ ఆఫ్ మిషన్ భగీరథ. అవును, చాలా చోట్ల మంది కాపీ కొట్టారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇంటింటికి వాటర్ ఇచ్చారు కదా. హర్ ఘర్ జల్ అనే స్కీమ్ ఒకటి తీసుకుంది. రైతు బంధు ఉంది కదా, కిసాన్ సమ్మాన్ యోజన. ఇట్లా ప్రతి ఒక్కటి దేశానికి ఆదర్శంగా ఉన్నవి. దేశానికి ఆదర్శంగా ఉండి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే కాపీ చేసుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే లెవెల్ ఆఫ్ స్కీమ్స్ తెలంగాణ ఇవ్వగలిగింది అంటే ఆ లెవెల్ ఆఫ్ వర్క్ జరిగింది. మన గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ ఎస్టాబ్లిష్ అయింది. అండ్
రైతు బంధు విషయంలో మనకు ఐక్యరాజ్య సమితి నుంచి అప్లాజ్ ఉండింది. ఎంఎస్ స్వామినాథన్ గారు ఎంఎస్ స్వామినాథన్ గారు ఈ విషయాలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈ టైప్ ఆఫ్ సపోర్ట్ కావాలి, ఫార్మర్స్కి కావాలి అని. అది ఇంప్లిమెంట్ చేసింది ఇది ఒక్క రాష్ట్రమే. అండ్ ఎకానమీ పరంగా మన దగ్గర ఏదో చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మన దగ్గరే చాలా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి మనం ఇస్తున్నామని కాదు. ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ముంబైని పరిగణిస్తారు. ముంబైలో మనీ ఉంది. అవును, మనకి అది ఫైనాన్షియల్ క్యాపిటల్ అది. అవును. సో ఢిల్లీలో మనీ ఉంది, బెంగళూరులో మనీ ఉంది. కానీ ఏ రాష్ట్రంలో కూడా రైతుల కోసం ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ జరగలేదు. అది పక్కన పెడితే లాతూర్లో కానీ, మరాఠ్వాడాలో కానీ వాటర్ క్రైసిస్, ట్రైన్లలో వాటర్ తీసుకెళ్ళి వాటర్ క్రైసిస్ అవును, ఏ రకంగా చూసాం మనం. చూసాం, చెన్నైలో కూడా జరిగింది అది. ఈ ఈ ఈ పరిస్థితులు ఏవి కూడా తెలంగాణలో రాలేదు. మీరు పోస్ట్ 2016 ఆర్ 17 చూడండి, ఈ పరిస్థితులు ఏవి రాలేదు. ఎర్లీ 2015 ఉంది. మీకు గుర్తుంటే ఎలక్షన్ క్యాంపెయిన్స్ కేసీఆర్ గారు 2014 ఎలక్షన్ క్యాంపెయిన్స్లో చెప్పారు, పవర్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు టైం తీసుకొని సెట్ చేస్తానని చెప్పారు. విచ్ ఇస్ రియలిస్టిక్. అయినా వాళ్ళు అధికారం చేపట్టిన అనతి కాలంలోనే, ఐ మీన్ 6 to 8 months ఇట్ సెల్ఫ్, వాళ్ళు ఆ సెక్టార్లో మంచి డ్రాస్టిక్ చేంజెస్ తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి కావాల్సినంత పవర్ కొని అవైలబిలిటీ చేశారు. ఏ ఇందిరా పార్క్ దగ్గర అయితే మనము ఇండస్ట్రియలిస్ట్స్ పవర్ హాలిడే, పవర్ కోసం ధర్నా చేశారో, వాళ్ళకి 24 hours పవర్ సప్లై వితౌట్ ఎనీ ఇంటరప్షన్, క్వాలిటీ పవర్ సప్లై చేశారు. రైతులకు కూడా ఇమ్మీడియట్గా చేసి, ఇమ్మీడియట్గా పవర్ అవైలబిలిటీ చేసి 2017-18 మధ్యలో 24 hours ఫ్రీ పవర్ ఇచ్చేసారు. రైట్. అయితే ఇప్పుడు ఒక్క చిన్న మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఎప్పుడైనా కూడా ఒక ఒక మన పాలిటిక్స్ ఏది తీసుకున్నా, దేశ పాలిటిక్సే తీసుకోండి, లేకపోతే రాష్ట్ర పాలిటిక్సే తీసుకోండి, పల్లెలే ఇక్కడ ఏదైనా కూడా క్రియేట్ చేస్తాయి. అంటే పల్లె ప్రాంతాలే డిసైడ్ చేస్తాయి ఎవరు రాజుగా ఉండాలి, ఎవరు నాయకుడిగా ఉండాలి అని. సిటీలో ఎంతగానో ఇక్కడ ఎగిరెగిరిపడ్డా కూడా అది పెద్దగా నడవదు. మరి ఇంతలాగా రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వాలన్నీ కూడా, మన పిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నా, ఒకప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నా, రైతుల కోసం ముందుండి మీ దగ్గరకు వచ్చి కొంటాం, మీకోసం 24 గంటలు పవర్ ఇస్తామని చెప్పన్నారు. అండ్ ఫ్లక్చువేషన్ లేని పవర్ ఇచ్చారు. రైతులు ఇంతకుముందు విపరీతమైన ఆత్మహత్యలు చూసేవాళ్ళం. ఇప్పుడు రైతు ఆత్మహత్యలు అనేవి చాలా తక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ చతికిల పడడానికి కారణం ఏంటి? చతికిల పడింది అనను, మీరు అన్నది కొంత వాస్తవం. కొంత వాస్తవం ఎక్కడ అంటే సీట్లు ఓడిపోయారు, ఓట్ పర్సంటేజ్ ఉంది. బట్ ఓడిపోవడానికి కూడా రీజన్ ఏంటి అంటే గ్యాస్ లైటింగ్. ఓకే, పొలిటికల్ గ్యాస్ లైటింగ్, ఒక క్రమ పద్ధతిలో చేసిన దుష్ప్రచారాల ఫలితం 2023 ఎలక్షన్ రిజల్ట్. అది కేవలం బీఆర్ఎస్ఏ ఎఫెక్ట్ అయిందా దీనికి అంటే, నేను బీఆర్ఎస్ కేసీఆర్ ఎఫెక్ట్ అయ్యారని నేను అనుకోను. దీనికి ఎఫెక్ట్ అయింది ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ ఎఫెక్ట్ అయింది. గ్యాస్ లైటింగ్ వల్ల తెలంగాణ ఎఫెక్ట్ అయింది, తెలంగాణ ప్రజలే ఎఫెక్ట్ అయ్యారు. గత 10 ఏళ్లలో, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే గత 8 ఏళ్లలో, 2016 నుంచి లెక్క పెడితే యూరియా కోసం చెప్పుల లైన్లు పెట్టి కొట్టుకుని పోలీస్ స్టేషన్లలో పడిగాపులు కాసి పోలీసులు చెంపదెబ్బలు కొట్టిన సంఘటనలు మనం ఏదైనా చూసినామా? లేదు. అది మళ్ళీ ఒకసారి అంటే 2014 వెనక వెళ్ళి చూసిన అనుభవమే కలిగింది నాకు కూడా చూసినప్పుడు. అది ఇది ఎవరి మిస్టేక్ అంటే బీఆర్ఎస్కి ఇందులో పోయిన నష్టం ఏముంది? ప్రజలు నష్టపోయారు. ప్రజలు ఎందుకు నష్టపోయారు, బీఆర్ఎస్ ఎందుకు వెనుకబడింది అంటే, ఒకటి తప్పకుండా అసెస్ చేసుకోవాలి. అండ్
వాళ్ళు కూడా రీఅసెస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కడ ఉంది అంటే, ఏం చేశారో ఎఫెక్టివ్‌గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. మనం కూడా ఒకటికి 10 సార్లు చెప్పాలి. జనం అనుభవంలో ఉన్నది కరెక్టే. ఒక ఊర్లో తీసుకుంటే బాగుపడిన చెరువు అనుభవంలో ఉన్నది. ఎవరైతే ముసలి వాళ్ళని వయోవృద్ధులనైతేంది, వికలాంగులనైతేంది, వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు ఒక భారంగా మారిన పరిస్థితుల నుంచి వాళ్ళకి ఒక గౌరవప్రదమైన భృతి పెన్షన్స్ ఇచ్చారు. పెన్షన్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ ఒక ఏదో నామకే వస్తే ఇస్తున్నట్టు కాకుండా ప్రాపర్గా అసెస్మెంట్ చేసి వాళ్ళ వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడి ఉన్న పరిస్థితి చూసాం. ఇదే కాకుండా పంటల విస్తీర్ణం ఎట్లా పెరిగిందో చూసాం. పవర్ క్వాలిటీ ఎట్లా పెరిగిందో చూసాం. మీరు బొడ్రాయి పండుగలు, పోచమ్మ బోనాలు ఈ మధ్య ఎక్కువ వింటున్నారు. 2014 కంటే ముందు చూస్తే ఉన్నాయి, అప్పుడు కూడా లేవు అనను. కాకపోతే ఏ పెద్ద ఊర్లో ఏ 5-10 ఏళ్ళకు ఒకసారో పెద్ద ఊర్లు, ఇన్ ద సెన్స్ ధనం ఉన్న ఊర్లు ఎక్కడైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో, రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది. మీరే బాగా కష్టపడుతున్న సమయంలో మీ రిలాక్సేషన్కి ఒక హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకోగలరా? ఎప్పుడైతే మీ టైట్ షెడ్యూల్లో, మీ టైట్ కమిట్మెంట్స్లో ఉంటే చేసుకోలేరు. మీ కమిట్మెంట్స్ని మించిన ఆదాయం మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కాస్త రిలాక్సేషన్కి లైఫ్ ఈజ్ టు ఆర్ ఇంకా వేరేవి ప్లాన్ చేస్తారు. 2014కి ముందు ఉన్న గ్రామాల్లో ఉన్న పరిస్థితికి, జనాల జీవన ప్రమాణాలకి, 2014 తర్వాత 2023 దాకా ఉన్న జీవన ప్రమాణాలకి ప్రజల్లో వాళ్ళ అనుభవంలో ఉన్నది ఇది, వాళ్ళ కళ్ళ ముందు చూస్తున్నది. బట్ వాళ్ళు ఎక్కడ మిస్గైడ్ అయ్యారు అనేది నా అభిప్రాయంలో, వచ్చేవి ఎట్లయినా వస్తాయి, వచ్చేటి ఎవరు ఆపరు కదా. కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది కూడా ఇది, వచ్చేటి ఆపుతానికి మేమేమన్నా దివానాగాళ్ళమా అనే ప్రసంగాలు కూడా చూసాం. వచ్చేటి వస్తాయి, వచ్చేటి వాటికి అదనంగా వస్తాయి, ఎక్కువ ఇస్తాం. 2 వచ్చే దగ్గర 4 ఇస్తాం, 4 వచ్చే దగ్గర 8 ఇస్తాం, 8 వచ్చే దగ్గర 16 ఇస్తాం. ఇట్లా అర్రస్పాట నడిచింది. దీనికి ఏంటంటే, అరే వచ్చేటి ఎట్లైనా వచ్చేటప్పుడు 10 ఏళ్ళు నేను చూసినాం, ఒక్కసారి ఆయన చూద్దాం. ఈ టైప్ ఆఫ్ నరేటివ్ ఒకసారి కొన్ని చోట్ల నడిచింది. ఇదే కాకుండా నిరుద్యోగుల పేరిట చాలా మిస్లీడింగ్ జరిగింది. అవును, అది కొన్ని స్కామ్స్ కూడా జరిగాయని చెప్పి అన్నారు. స్కామ్స్ అన్నారు, పేపర్ లీకేజ్ అన్నారు. పేపర్ లీకేజ్ విషయంలో ఐడెంటిఫై చేసింది ఎవరు, కేసు పెట్టింది ఎవరు? స్ట్రేట్ అవే టీఎస్పీఎస్సీ చైర్మన్ వీళ్ళు కేసు పెట్టారు. ఎవరు అడగక ముందే వీళ్ళే కదా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్ రిజల్ట్ రాకముందే క్యాన్సిల్ చేశారు, రీకండక్ట్ చేశారు. ఈ లోపే ఎలక్షన్స్ వచ్చాయి. కానీ అంటే ఈ ఎగ్జామ్స్ కూడా డిలే చేయాల్సి రైట్ క్వశ్చన్ అండి. ఇది చాలా మందికి క్లారిటీ ఉండాల్సిన అవసరం. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ క్రీమ్ లేయర్ జాబ్స్. అవును, ఎందుకు మనం తెలంగాణ కోసం కొట్లాడింది, ఎందుకు ఉద్యోగాల కోసం, వీటి కోసమే కదా. ఎక్కడైతే మనం ఫస్ట్ జోనల్ వ్యవస్థ పోయిన తర్వాత 95% లోకల్ రిజర్వేషన్ కోసం మన దగ్గర ప్రయత్నం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 95% ప్రో తెలంగాణకి జాబ్ రావాలి, ఇక్కడ జనరేట్ అయ్యే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. అవును, బికాస్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ నథింగ్ బట్ హీ ఈస్ ద గవర్నమెంట్. ట్రూ. Forget about the politicians.
True. పొలిటీషియన్స్ ఆర్ ఓన్లీ లా మేకర్స్. మనం సొసైటీలో కొంత అపోహలు ఎట్లా ఉన్నాయంటే వీళ్ళే గవర్నమెంట్ అని. దే ఆర్ ఓన్లీ లా మేకర్స్. బట్ యాక్చువల్ గవర్నమెంట్ ఈస్ ద అఫీషియల్స్. Yeah. వీళ్ళలో 95% తెలంగాణ ఐటీస్ ఉంటే అండర్ తెలంగాణ ఇంట్రెస్ట్స్ వీళ్ళు వర్క్ చేస్తే తెలంగాణ వృద్ధి చెందుతుంది. తెలంగాణ భావజాలంతో మెంటాలిటీతో వర్క్ చేస్తారు కాబట్టి ఆ 95% కోసం కదా చాలా ప్రాసెస్ చేశాం. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేసింది. ఎస్పెషల్లీ గ్రూప్ 1 అనేది చాలా కీలకమైన పోస్టులు అయింది. అండ్ దే ఆర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఆల్సో లైక్ ఇన్ డ్రాఫ్టింగ్ ద లాస్, ఇంప్లిమెంటింగ్ ద గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ అదర్స్. వీటి కోసం ఇదంతా క్లియర్ చేసుకున్న తర్వాత ఇచ్చారు. ఇట్స్ వన్ మ్యాన్స్ మిస్టేక్ అన్న క్రైమ్ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్. అది పేపర్ లీక్, ఎవరో ఇండివిజువల్ చేసిన పనిని ప్రభుత్వానికి ఆపాదించారు. సరే, ప్రభుత్వం ఏదో లీక్ చేసింది, కొన్ని కోట్లకు అమ్ముకున్నారు, ఈ అలిగేషన్స్ అంతా వచ్చాయి. ఇప్పుడు ఏంది అంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఇన్స్టెంట్గా మెసేజ్ ఏది పడితే అది స్ప్రెడ్ చేస్తే ఫ్యాక్ట్స్ ఏమున్నాయి ఏంది అనేది నమ్మడం పక్కన పెట్టేసి జస్ట్ ఒక రూమర్ క్రియేట్ చేస్తే అది రిజిస్టర్ అయి ఉంటుంది. అదే రూమర్ని ఒక 10 సార్లు చెప్పారనుకోండి, అదే అబద్ధం నిజం అయిపోతుంది, లేదా నిజంగా ప్రచారంలో ఉంటుంది. నిజం అవ్వదు కానీ నిజంగా ప్రచారంలో ఉంటుంది. దాన్ని ఎవరు కౌంటర్ చేయాలి? గవర్నమెంట్ కౌంటర్. గవర్నమెంట్ ఎక్కువ మొత్తంలో ప్రచారంలో ఉన్నది గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళు అండర్ లా అండ్ ఆర్డర్ కింద తీసుకొని ఏదైనా చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తే అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని సప్రెస్ చేశారని చెప్పేసి ఇది ఉంటుంది. బట్ నెగ్లెక్షన్ ఎక్కడ జరిగింది అంటే ఇదే. ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఊర్లోనే పెన్షన్స్ అయితే ఏంటి, చెరువులు అయితే ఏంటి, వ్యవసాయం అయితే ఏంటి, గొర్రెలు అయితే ఏంటి, ఎంప్లాయ్మెంట్ అయితే ఏంటి, ఇవన్నీ వీళ్ళ అనుభవంలో ఉన్నాయి కదా, మిస్గైడ్ అవ్వరు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండింది. అండ్ దట్ టు పదే హెచ్చరించారు, మోసపోతే మోసపడతాం సుమా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? మోసపడుతున్నారు. బట్ మోసపోయింది ఎవరు? పబ్లిక్ అని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ సబ్మిట్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో బీఆర్ఎస్కి వచ్చిన నష్టం ఏమిటి? బీఆర్ఎస్కి వచ్చిన నష్టం ఏం లేదు. ఐ ఫీల్ 10 ఏళ్ళు సుదీర్ఘ పోరాటాన్ని దరిచేర్చి తెలంగాణ తెచ్చిన ఖ్యాతి కేసీఆర్ గారికి ఉంది. 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణని ఒక రోల్ మోడల్గా దేశానికి పరిచయం చేసిన ఖ్యాతి కూడా ఉంది. అవి వీళ్ళు రోజు వీళ్ళు ఎంత దుష్ప్రచారాలు చేసినా స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా. ఆర్బీఐ ప్రచురిస్తుంది, ఎన్సీఆర్బీ ప్రచురిస్తుంది, సోషియో ఎకనామిక్ సర్వేస్ వస్తాయి. ఈ స్టాటిస్టిక్స్లో హౌ ఈజ్ 10 years ఆఫ్ కేసీఆర్ రూలింగ్ అనేది డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో వస్తుంది. బట్ ఇక్కడ అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు అంటే ఇవాళ మనం బాగుంటే రేపు ఇంకా బాగుండాలని కోరుకుంటాం. ఆ హోప్తోనే చేస్తాం. ఏ పని చేసినా ఆ హోప్తోనే చేస్తాం. బట్ అట్లా చేసిన ఒక పని రేపు మన భవిష్యత్తుని ఇంకా డిగ్రేడ్ చేస్తుంది, ఇవాళ ఉన్న పొజిషన్ కంటే ఇంకా తగ్గిస్తుంది అంటే అది ఎవరు చేసిన మిస్టేక్? రైట్. ఓకే. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం ఇది ఒక రకంగా ప్రజలు చేసుకునే స్వయంకృత అపరాధమే అవుతుంది ఇవాళ అని చెప్పి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు అంటే మోసపోయారు, గోసపడుతున్నారు అనేది. మోసపోయారు, అవును. సో అది స్వయంకృత అపరాధం లాగా మీ కోణంలో చూస్తే అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ సబ్మిట్ చేయాలి. కేవలం బీఆర్ఎస్కి ఓటు వేయలేదు కాబట్టి కోసపడుతున్నారు అనట్లేదు నేను. బీఆర్ఎస్కో కేసీఆర్ గారికో ఓట్లు వేయలేదు కాబట్టి ప్రజలు ఏదో మోసపోయారు, వాళ్ళ అనుభవం ఇట్లా ఉంది అని చెప్పేసి అనట్లేదు.
వై డోంట్ యూ చూజ్ ఈవెన్ బెటర్ దాన్ కేసీఆర్? కేసీఆర్ గారి కంటే తెలంగాణకి మంచి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎందుకు చూసుకోరు? అంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి చూసి కేసీఆర్ కన్నా బెటర్ అనుకుని ప్రజలు ఓటేశారు కదా. కాళోజీ గారు ఒక మాట అంటారు, అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడండి అని. ఎవరు ఈ హామీలు ఇచ్చింది? ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏ పార్టీ వారు? ఏ పార్టీ వారు అనట్లేదు, ఏ పార్టీ? ఏ పార్టీ వారు? 2016లో 15-16 50 లక్షలతో ఆయన ఓటుకు నోటు కేసులో దొరుకునేట్ కేసులో అవంతా పబ్లిక్ డొమైన్లో ఉన్నది. అవును. ఎవరి మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు, అదంతా పబ్లిక్ డొమైన్లో. బట్ అదే ఆయన ఒక గోల్డ్ మెడల్ లా తీసుకుంటా అన్నారు కదా. అది ఆయన గోల్డ్ మెడల్ నేను భావిస్తున్నాను, అదే నా అచీవ్మెంట్. సోనియా గాంధీ గారు నేను ఆ మీటింగ్కి రాలేకపోతున్నాను ఆ, అని చెప్పిన ఒక లెటర్ని అవును. అది నా ఆస్కార్ అవార్డు అని చెప్పుకునే వ్యక్తి. ఆయన పదే 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 అంతకుముందు కూడా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేశారు, ఇష్టం వచ్చిన విధంగా చెప్పారు. యుఎస్లో ఒక సమావేశంలో ప్రజలు మమ్మల్ని మోసం చేయాలని కోరుకుంటారు, మేము మోసం చేస్తామని చెప్పేసి ఆయనే చెప్పారు. అవును. ఆ వీడియోలు మళ్ళీ TV5 ఇంటర్వ్యూ అనుకుంటాను, ఆ వీడియోలు మళ్ళీ తిరుగుతున్నాయి పబ్లిక్ డొమైన్లో. ఆయన అన్ని చెప్పిన తర్వాత కూడా అధికారం కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు అనే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుంది, ఎట్లాంటి హామీలైనా ఇస్తుంది అని 60 ఏళ్ళ కాలంలో ఉన్న అనుభవం తెలిసిన తర్వాత కూడా జస్ట్ ఈ అర్రస్పాటలకి లొంగిపోతే మనం మోసపోయినట్ట కాదా? అదే అంటే మీరు అన్నది పబ్లిక్ ఆలోచించుకోవాలని నేను కాదన్ను. సో మీరు అన్నది అబ్సల్యూట్లీ నిజం. అయితే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు మనకి ఎలా పాలించిందో కూడా జనాలకు ఒక అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక పటిష్టమైన ఫ్యాన్ బేస్ అనేది ఇప్పటికి ఉందనేది వాస్తవం. అంటే వాళ్ళు మీరు ఎన్ని చెప్పినా కూడా హస్తం గుర్తుకే చేతి గుర్తుకే మా ఓటు అనే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు గ్యాస్ లైటింగ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియని ఏమి ఉండదు. ఆ టైంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది డైలీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ చేయకుండా ఉన్నారంటే అది అతి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఇది జరిగింది అని అనే బ్యాచ్ కూడా లేకుండా పోలేదు. ఇప్పుడు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదంటారా అది? అది ఓవర్ కాన్ఫిడెన్స్ అననండి. బికాస్ ప్రజాస్వామ్యంలో మనం నమ్మాల్సింది ఎవరిని? ప్రజల్ని. ప్రజాస్వామ్యంలో మనం గెలిపించాల్సింది ప్రజల్ని. మీరు కరెక్ట్గా కేసీఆర్ గారు ఉపన్యాసాలు చూడండి, ఎలక్షన్ ప్రచారంలో ప్రజల్ని గెలిపించే ప్రభుత్వాలు కావాలి. అండ్ మీరన్న ఇంకో గ్యాస్ లైటింగ్లో మరీ ముఖ్యమైనది ఏమైనా ఉందంటే నియంతృత్వం. అవును. అవైలబిలిటీలో ఉండరు, ఎప్పుడు ఫామ్ హౌస్ పాలన చేస్తారు, కలవరు. అవును. ప్రగతి భవన్, బేగంపేటలో ఉన్న ప్రగతి భవన్, ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ బిల్డింగ్. గవర్నమెంట్ బిల్డింగ్లో గవర్నమెంట్ ప్రెమిసెస్లో ఉండే వర్క్ చేశారు ఆయన. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ బిల్డింగ్లో లేరు, తన ప్రైవేట్ ఇంట్లోనే ఉంటున్నారు. అక్కడే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని ఆ ఇంట్లోంచే చేస్తున్నాడు. డైలీ వస్తున్నారా సెక్రటేరియట్కి? ఇదే కదా లాస్ట్ 10 yearsలో జరిగింది. ఇదే జనరల్గా మన రాజ్యాంగ దీని ప్రకారం ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పనిచేసే అదే సీఎం అవకాశం ఉంది. అవును, అక్కడ రివ్యూ చేసుకోవచ్చు. క్యాంప్ ఆఫీస్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నివాసం సీఎం క్యాంప్ ఆఫీసే కదా. ఇక్కడేమో కంప్లీట్గా గవర్నమెంట్ బిల్డింగ్లోనే ఉన్నారు కదా. అక్కడ కలవాలి కేసీఆర్ గారిని, ఒక సీఎంని కలవాలి. సీఎంని జనరల్గా ఏ పర్పస్లో కలవాలి? ఎవరు కలవాలి? ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. మన రాజ్యాంగం ప్రకారం యాక్చువల్గా రూల్ చేసేది ఎవరు? రూల్ చేసేది ప్రజాప్రతినిధులు ఉంటారు.
వీళ్ళేమో లా మేకర్స్. ఓకే. ప్రభుత్వాన్ని మొత్తం నడిపించేది ఆఫీసర్స్, అవును. ఎంప్లాయీస్. అవును. గవర్నమెంట్ ఆఫీసర్స్. విలేజ్లో విలేజ్ సెక్రటరీ మొదలుకొని సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీ వరకు వీళ్ళే ప్రభుత్వాన్ని నడిపిస్తారు. మిగిలిన వాళ్ళంతా లా మేకర్స్ ఆర్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. అండ్ ఈ పని తొందరగా జరగాలి, లేదా ఇది ఎక్కువ సమస్య, దీనికోసం ఈ చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేసి లా మేకర్స్ వీళ్ళు. Yeah. బట్ ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ దాటుకొని ఒక సమస్య కోసం సీఎంని కలిశారు అంటే ఈ కింద ఉన్న వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయినట్టే కదా, నాట్ ఫంక్షనింగ్ అన్నట్టే కదా. అదే ఒక పెన్షన్ రాలేదను, ఒక రోడ్డు పని జరగలేదను, ఒక మోరీ తీయలేదను సీఎంని కలిసి చెప్తున్నారు అంటే కింద ఉన్న వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినట్టే, ప్రభుత్వమే పనిచేయనట్టు. అండ్ దెన్ ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి అంటే ఎవరిని కలవలేదు కేసీఆర్ గారు, ఎవరిని కలవలేదు, ఆఫీసర్స్ని కలవలేదా, చీఫ్ సెక్రటరీకి అవైలబిలిటీలో లేరా, లేదా డిపార్ట్మెంటల్ సెక్రటరీకి అవైలబుల్గా లేరా? కానీ చాలా మంది ఎమ్మెల్యేలే బయటకు వచ్చి పెదవి విరిచిన సంఘటనలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేని, నేను మంత్రిని, నాకే ఇవ్వట్లేదు, మమ్మల్ని బయట వెయిట్ చేపిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. పర్పస్ ఆఫ్ విజిట్, ఒక అపాయింట్మెంట్, ఈ ప్రాసెస్ ఉంటుంది. మీకు రీసెంట్గా గుమ్మడి నర్సయ్య గారి ఇన్సిడెంట్ చూడండి. గుమ్మడి నర్సయ్య గారు రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకున్నారు, వెళ్ళారు. బట్ 4 days ఆయన చెప్పింది ఇదంతా. 4 days అట్లా 3 days 4 days అట్లా ఒకసారి వెళ్ళడం, కలవకపోవడం, రావడం. ఒకరోజు రోడ్డు మీద నిలబడ్డారు. విజువల్స్ అన్నీ చూసాము, అన్ని ఛానల్స్ చూసాము, సోషల్ మీడియాలో కూడా చూసాము. వితౌట్ అపాయింట్మెంట్, వితౌట్ ప్రాపర్ ప్రొసీజర్ మనం కలవాలనుకుంటే అవ్వదండి. ఈవెన్ నేను మిమ్మల్ని కలవాలనుకున్నా కూడా ఐ షుడ్ కాల్ యూ. మీరు యాక్సెసిబుల్గా ఉంటారు కాబట్టి ఐ షుడ్ కాల్ యూ, ఐ షుడ్ టేక్ యువర్ అవైలబుల్ టైం, మీ అవైలబిలిటీని ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే రఘునందన్ మీరు అన్నది నేను ఒప్పుకుంటాను, కామన్ సెన్స్, టోటలీ అగ్రీ. కాకపోతే ఇదే కంప్లైంట్ పదే వచ్చేసరికి అంటే సొంత పార్టీ నేతల నుంచి కూడా ఈ నియంత్రిత పాలన అన్న ఒక నెగిటివిటీ వచ్చింది, పట్టించుకోవట్లేదు అనే నెగిటివిటీ వచ్చింది, అండ్ ఫామ్ హౌస్ పాలన అనే నెగిటివిటీ వచ్చింది. సో ఇవన్నీ కలిసికట్టుగా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వెళ్ళినట్టు అయ్యి లాస్ట్కి అదొక నియంతృత్వ పాలన, ఆయన ఎవరి గురించి పట్టించుకోరు, ఆయన అనుకున్నదే చేస్తారు అని ఈ సిచ్యువేషన్ని టీఆర్ఎస్ పార్టీ లేదా ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ సరిగ్గా ఎదుర్కొనకపోవడం వల్లనే. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రూరల్ ఏరియాస్లో అంతలా మరి ప్రజల వద్దకే పాలనలా తీసుకెళ్ళి అన్నీ చక్కగా చేస్తారు, నేను కూడా చూసాను, రియల్లీ అప్రిషియేటబుల్. అలాంటి నీళ్లు కూడా రాని ఏరియాస్కి ఇవాళ నీళ్ళు వచ్చాయంటే దానికి కారణం అదే మేడిగడ్డ ప్రాజెక్ట్. ఇవన్నీ సరే 1-2 పిల్లర్స్ అది జరుగుతూనే ఉంటుంది అనుకోండి. అయినా కూడా రూరల్ ఏరియాస్లో ఓడిపోయారు, కానీ సిటీస్లో మళ్ళీ అనూహ్యంగా టాప్ లెవెల్లో ఉన్నారు. సో అంటే సమ్వేర్ ఒక గ్యాప్ అనేది ఏర్పడింది కదా. డెఫినెట్గా ఒక కొన్ని మనం అడ్మిట్ చేయాల్సిందే. ఒక రకమైన గ్యాప్ ఏంటి అంటే వీటిని స్ట్రాంగ్గా గ్రౌండ్ లెవెల్లో కౌంటర్ చేయలేకపోవడం ఒకటి. అండ్ ఈ గ్యాస్ లైటింగ్కి తగ్గట్టు ఒక ఆర్గనైజ్డ్ ప్రాపగండా చేయలేకపోవడం. ప్రాపగండా అంటున్నాను నేను. ప్రాపగండా ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో తమ్నైల్స్ ఇష్టారీతిలో తమ్నైల్స్ పెట్టి, లేదా ఇష్టారీతిన వీడియోలు చేసేసి అట్లా వదిలేసి ఈ కల్చర్ అంతా చూస్తున్నాం. ఇది ఒక రకమైన ప్రాపగండా. ఆ టైప్ ఆఫ్ ప్రాపగండా చేయలేకపోవడం. ఆ మధ్య మీరు గమనిస్తే ప్రశాంత్ కిషోర్, ఈ ఎలక్షన్ స్ట్రాటజిస్టులు సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అండ్ అదర్ మీన్స్లో స్ట్రాటజీస్ చేసేసి ఎలక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్ట్రాటజిస్టులు 2014 ఎలక్షన్తో మొదలైంది. అంతకుముందు అవి వేరే రూపంలో ఉన్నాయి, డైరెక్ట్గా వాళ్ళు ఫ్రంట్ ఫేస్తో వచ్చేసారు. ఈ టైప్ ఆఫ్ ఒకటి ఉండాలి అనేది ఆ మధ్య చర్చ జరిగితే
దిస్ ఈస్ ద రీజన్. ప్రజల మీద కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి నో నీడ్ టు గో ఫర్ ప్రాపగండా. మనం చేస్తున్నది ఏదో చెప్తున్నాం. మీకు గుర్తుంటే దశాబ్ది ఉత్సవాల సమయంలో పదే స్టాటిస్టిక్స్తో సహా అన్ని వివరించడం జరిగింది. నేను కూడా చూశాను. స్టాటిస్టిక్స్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. అండ్ అది ఏంటి అంటే ఇంకా ఆ స్టేజ్కి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయడం కూడా ఒకటి ఫ్యాబులస్ థింగ్. చాలామంది పార్టీ పేరులో తెలంగాణ తీసేశారు, ఆ స్ఫూర్తి ఏదో పోయింది ఇది అని ఆ రకమైన దుష్ప్రచారం కూడా జరిగింది. మీరు అనే ఒక రకమైన ప్రాపగండా అండ్ ఒక రకమైన ఇది నియంతృత్వం అని చెప్పడానికి ఇది కూడా ఒక పాయింట్ యాడ్ చేస్తూ ఉంటారు. బట్ ఫెడరల్ స్టేట్స్లో రీసోర్సెస్ గురించి మాట్లాడింది ఎవరు? మీకు తెలిసిన గత 40 ఏళ్లలోనూ, గత 30 ఏళ్లలోనూ, గత 10 ఏళ్లలోనూ ఏ స్టేట్ సీఎంలైనా ఇంతలా సెంట్రల్ దేశంలోనే ఉన్న రీసోర్సెస్ గురించి మాట్లాడలేదు. దేశంలో రీసోర్సెస్ని ఎట్లా వాడుకోవాలి, రైతులు. నిన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. ఆయన 1960స్లో జై కిసాన్ జై జవాన్ నినాదం తీసుకున్నారు. జై కిసాన్ నినాదం 1960స్లో తీసుకుంటే వ్యవసాయక విప్లవంలో మనం ఎక్కడుండాలి? 1960స్లో అంటే ఆల్మోస్ట్ 65 ఇయర్స్లో మనం ఎక్కడుండాలి? ప్రస్తుత పరిస్థితి మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు. ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే 2014లో రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితికి అంతకుముందు జరిగిన పరిపాలన క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ 2014 to 2015 కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో అప్పుడున్న ఆత్మహత్యల సంఖ్య, రైతు ఆత్మహత్యల సంఖ్య వివిధ కారణాలతో 2023 డేటా తీసుకుంటే నిన్న ఎన్సీఆర్బి కానీ ఇతర నివేదికలు వచ్చినాయి. 95.84% ఆత్మహత్యలు తగ్గినాయండి. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఎంత ఇన్పుట్ ఇచ్చేసి, ఎంత ఆత్మస్థైర్యం ఇచ్చి, ఎంత సపోర్ట్ చేస్తే ఈ స్టేజ్కి వస్తాం. బట్ ఇదే తెలంగాణలో ఉన్న మనీ మహారాష్ట్రలో కూడా ఉంది. మహారాష్ట్రలో ముంబై ఈజ్ ఏ రెవెన్యూ జనరేటర్. మహారాష్ట్రలో వ్యవసాయం బాగుంటుంది, ఫెర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి. గోదావరి పుట్టింది మహారాష్ట్రలో, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ భరోసా మహారాష్ట్రలో ఎందుకు చేయలేకపోయారు? ఇప్పటికీ మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు టాప్లో ఉంది మహారాష్ట్ర. ఇది చేయలేకపోయారు. ఇవన్నీ కూడా ప్రజల అనుభవంలో ఉన్నాయి కాబట్టి మనం నిజాలు చెప్తున్నాం కదా. ఈ నిజాలు ఆల్రెడీ ప్రజల అనుభవంలో ఉన్నాయి. మనల్ని చూశారు, మన 10 ఏళ్ల పాలన చూశారు. మనం ఎంత ప్రజల సెంట్రిక్గా ఉన్నాయి డెసిషన్స్ అనే కాన్ఫిడెన్స్ ఉండేది. అండ్ అదే కాకుండా మీరు అన్నట్టు ఈ దుష్ప్రచారం మీద కౌంటర్ చేయాల్సినంత కౌంటర్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా దాని ఇంపాక్ట్ కొంచెం ఉంది ప్రజలు. రైట్. అయితే ఇప్పుడు ఇంకొక విషయం చూసుకుంటే, అంటే టీఆర్ఎస్ అనేది అది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎమోషన్. ఎందుకంటే మనకి రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి మన పార్టీ, మనవాడి పార్టీ అనే ఒక పేరుతోనే ముందుకు వచ్చాం. గన్ షాట్ కేసీఆర్ గారు విన్న, అందులో డౌట్ ఏం లేదు. అయినప్పటికీ కూడా అప్పుడు ఆ మూమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు శాతం కనిపించింది మనకి. సో ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ బెల్ టీఆర్ఎస్ వాళ్ళకి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది, ఆ టీఆర్ఎస్లో ఉన్న తెలంగాణను తీసేసి బీఆర్ఎస్ మీద ఫోకస్డ్గా పెట్టేసరికి ఎక్కడో కేసీఆర్ గారు అంటే తెలంగాణ అన్న ఒక పేరు కూడా ఒక చోట ఉంది చాలా వరకు. సో అలాంటైనా దేశ రాజకీయాల మీద పెట్టేసి కేటీఆర్ని సీఎం పదవి మీద కూర్చోబెట్టుతున్నారు అనే సంగతి వచ్చేసరికి ఎక్కడో పబ్లిక్ కొంచెం అనిపించింది, అరే మన తెలంగాణ అనేది కనిపించకుండా పోయింది ఏంటి అని. అది ఎక్కడో చోట చాలా మందికి అనిపించింది ఏంటి, ఇట్స్ అ వెరీ బిగ్ ఫెయిల్ స్టెప్ అనిపించింది. రెండో విషయం ఏంటంటే, తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పటి నుంచి ఆ తెలంగాణకు సంబంధించి ఎంతోమంది బ్యాక్గ్రౌండ్లో అందరు కలిసి పుష్ చేస్తేనే కేసీఆర్ గారు కూడా నాయకుడిగా నిలబడ్డారు.
అలాంటి వారిని కూడా విస్మరించారు. చాలామంది అందుకే బయటకొచ్చి కేసీఆర్ ఇప్పుడు మొదట్లో లాగా లేరు. ఆయన పట్టించుకోవట్లేదు. ఉద్యమకారులు మొత్తం పక్కన పెట్టేశారు. హ్మ్. చాలామంది ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి, ఆంధ్రాకి సపోర్ట్ చేసిన వాళ్ళు, సమైక్యాంధ్రకి సపోర్ట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ మంత్రి పదవుల్లో కూర్చోబెట్టారు. హ్మ్. లాఠీలు తీసుకొని తెలంగాణ ఉద్యమంలో లాఠీలు తీసుకొని కొట్టిన వాళ్ళని ఇవాళ మళ్ళీ వాళ్ళ మంత్రి పదవుల్లో కూర్చోబెట్టారని ఇలాంటి రకరకాల పేర్లు ఒకటి కాదు. అష్టదిక్కుల నుంచి చాలా బాణాలు ఒకేసారి వచ్చాయి. ఓకే. మరి ఇవన్నీ నిజం కాదంటారా? ఇవన్నీ ఒక పెద్ద దెబ్బ కాదంటారా? చెప్తానండి. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారు. హ్మ్. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేశారు. అవును. అంతేగాని కేసీఆర్ పార్టీ ఆర్ కేటీఆర్ పార్టీ ఆర్ కల్వకుంట్ల పార్టీ ఇట్లా చేయలేదు. భారత రాష్ట్ర సమితి ఇజ్ ఏ లైక్ రాష్ట్రాల సముదాయం దేశం. భారత రాష్ట్ర సమితి ఒక ఫెడరల్ స్టేట్స్ ఫెడరల్ రైట్స్ గురించి కొట్లాడుతూ అప్పటికే ఎన్ని లోటుపాట్లు దేశం 75 ఏళ్ల స్వాతంత్రంలో దేశం సాధించాల్సిన ప్రగతిని సాధించలేదు. రీసోర్సెస్ ఉన్నాయి. ఆ రీసోర్సెస్ని వాడుకోలేకపోతున్నాము. మన తర్వాత 1970-80 రెసిషన్లో మన తర్వాత మనతో ఈక్వల్గా లేదా కింద ఉన్న దేశాలు 1970-80 ఆ మధ్య ఉన్న రెసిషన్ తర్వాత ఎంత డ్రాస్టిక్గా అభివృద్ధి చెందాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, తైవాన్, జపాన్ ఇవన్నీ కూడా మన పక్కనున్న దేశాలు. ఇవెంత ఫోకస్డ్గా అభివృద్ధి చెందాయి. వాళ్ళు ఎట్లా రీసోర్సెస్ని యూజ్ చేసుకున్నారు. మన దగ్గర ఉన్న రీసోర్సెస్ వాటర్ అయితే ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ అయితే ఏంటి, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ అయితే ఏంటి, వీటన్నిటిని కూడా మనం వాడుకోలేకపోతున్నాము. ఎక్కడ మనం ల్యాప్స్ అవుతున్నాము అనేది జనాలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎస్ మనం తెలంగాణలో చేసి చూపించాము. తెలంగాణలో ఒక వ్యవసాయాన్ని కుంటుపడిన వ్యవసాయాన్ని ఎంత డ్రాస్టిక్ అభివృద్ధి చేయొచ్చు, రివర్స్ మైగ్రేషన్ క్రియేట్ చేయగలిగినాం. మహబూబ్ నగర్ లాంటి ప్లేస్లో ఎక్కడైతే బొంబాయి బస్సులో హైదరాబాద్ బస్సులో జనరల్గా మహబూబ్ నగర్ పాలమూరు ఈ మేస్త్రీలు లేని, పాలమూరు కూలీలు లేని ప్రాంతం, కన్స్ట్రక్షన్స్ ఇట్లాంటివి లేకుండా ఉండేవి. ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ఒక్కరైనా పాలమూరు కూలీ ఎవరో ఉంటారు అనే విధంగా ఉండేది. అప్పుడు అరబ్ కంట్రీస్ కూడా వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా చాలా మంది. రివర్స్ మైగ్రేషన్ జరిగింది. పాలమూరులో మనం చూసాం రివర్స్ మైగ్రేషన్ జరిగింది. కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ మైగ్రేషన్ ఆగింది. ఇదే కదా ఒక దగ్గర ఎందుకు వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు అంటే ఎందుకు వెళ్తారు, ఇక్కడ వచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు బయట ఎక్కడైనా వస్తుంది, కంఫర్ట్గా బయట ఉంటాము అనుకుంటే వెళ్తారు. ఆ కంఫర్ట్నెస్ ఇక్కడే క్రియేట్ చేస్తే ఇక్కడే ఉంటారు కదా, వాళ్ళ ఊర్లోనే వాళ్ళకున్న దాంట్లో ఏదో చేసుకొని వాళ్ళు జీవనం సాగించే పరిస్థితులు ఉండేగా. ఇవి చేసాం మనం. తెలంగాణలో జరిగింది, ప్రతి సెక్టార్లో జరిగింది. దీన్ని ఒక మోడల్గా చూపిస్తూ భారతదేశం మొత్తం గురించి ఆలోచించడంలో తప్పేముంది. ఒకటి అదే కాకుండా ఏం జరుగుతుంది దేశంలో గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఏ రాష్ట్రాల హక్కులు ఏం జరుగుతున్నాయి. రాష్ట్రాల సముదాయమే దేశం. రాష్ట్రాలు ఎంత బలంగా ఉండి రాష్ట్రాలు ఎంత అభివృద్ధి చెందితే రాష్ట్రాలు ఆటోమేటిక్గా ఇది నేషన్ బిల్డింగ్లో భాగమే కదా. ఇట్లా కాకుండా కొన్ని రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కొంచెం చేయూతనిస్తూ అధికారంలో లేని రాష్ట్రాలని చిన్నచూపు చూస్తూ గ్రోత్ ఇంజిన్స్ని ఆపడం ఎంతవరకు న్యాయం, ఇదొక పాయింట్. ఇట్లాగే ఏవేవైతే నేషన్ బిల్డింగ్లో ల్యాప్సెస్, నాట్ సెక్యూరిటీ, నేషన్ బిల్డింగ్లో ల్యాప్సెస్ ఏవేవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసేసి మేము ఒక ప్రతిపాదన పెడతాము, దాని మీద డిస్కషన్ జరగనమన్నారు. ప్రజల్లో డిస్కషనే కదా జరగాల్సింది.
ప్రజలు కోరుకుంటారా కోరుకోరా అనేది ప్రజల్లో డిస్కషన్ జరగాలి. దానికి నేషన్ వైడ్గా వచ్చిన అప్లాజ్ ఏంది? ఎవరు ఈ సమస్యల మీద? ఇప్పుడు సపోజ్ బీహార్లో ఎలక్షన్ జరుగుతుందండి. బీహార్లో ఎలక్షన్ జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్నది ఏంటి? ఓట్ చోరీ యాత్ర అని ఒకటి చేస్తారు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఏవైనా పొరపాట్లు ఉన్నాయో ప్రతిదాన్ని చూపిస్తూ, పొరపాట్లను చూపిస్తూ వాళ్ళు అవన్నీ ఎత్తి చూపుతూ ఉండాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంది చేస్తారు. అది చూపుతున్నారు, ఓకే. బట్ బీహార్ యొక్క రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్స్ ఏమవుతున్నాయి? బీహార్లో వాటర్, ఎక్సెస్ వాటర్ ఉన్న బీహార్లో కొన్ని ఏరియాల్లో సమ్మర్ డ్రాట్ చూస్తాం. తాగే నీళ్ళు కొన్ని కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? బీహార్ రైతులు ఇప్పుడు బీహార్ నుంచి ఎంతమంది బయటికి వలసలు వెళ్తున్నారు, ఎంతమంది మన దగ్గరే కదండి. మొన్న రీసెంట్గా చూసాం మనం, సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేర్లు, దాంట్లో చనిపోయిన వాళ్ళలో బీహారీలు. అట్లా జరుగుతున్న వాటిలో చూస్తున్నాం కదా. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఆ స్టేట్ ఇంట్రెస్ట్ ఏంటి? స్టేట్లో జరగాల్సింది ఏంది, జరగంది ఏంది, ఇవి కదా హైలైట్ చేయాల్సి. రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు కూడా డిఎన్ఏ గురించి మాట్లాడారు, బీఆర్ వాళ్ళ గురించి. పని చేయడం తప్పు కాదు కదండి, దాన్ని కించపరచడం ఎందుకు? అదే ఏవైతే యాక్చువల్ పాయింట్స్ ఉన్నాయో, ఏవైతే రేస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయో అవి కాదు. ఇదంతా పొలిటికల్ గేమ్ కోసం రెండు జాతీయ పార్టీలు అదే ఉన్నాయి. రెండు జాతీయ పార్టీలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేది ఒకటి, అధికార పక్షంలో ఉన్నప్పుడు చేసేది ఒకటి. రాష్ట్రాల హక్కుల్ని హరించేస్తూ వాళ్ళు రాష్ట్రాల పట్ల, వాళ్ళ అధికారంలో లేని రాష్ట్రాల పట్ల చిన్న చూపు చూస్తూ గ్రోత్ ఇంజిన్స్ని ఆపేస్తూ ఉంటే నేషన్ బిల్డింగ్ ఎక్కడ జరుగుతుంది? మేము ఒక నేషనల్ పార్టీగా ఎమర్జ్ అయ్యి మా ప్రతిపాదన ఇదని ప్రజల ముందు పెట్టారు. దీంట్లో తెలంగాణకు డిటాచ్ అవ్వడం అంటూ ఎక్కడుంది? కేసీఆర్ ఇక్కడ ఆల్రెడీ చేశారు, నేను ఇంకింత ఎక్కువ చేస్తాను అంటున్నారు. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఢిల్లీ అన్నీ ఇక్కడ హైదరాబాద్ నుంచే నడిపిస్తామంటున్నారు. అంటే మరి పబ్లిక్ ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారంటారు మీ అనాలిసిస్ ప్రకారం? ప్రోపగండా, ప్రీజుడిస్ ఉన్నాం. మీరు చూడండి, ఓటు కేసీఆర్ తెలంగాణ తీసేశాడు కాబట్టి, కేసీఆర్కి పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేశాడు కాబట్టి కేసీఆర్కి ఓటేయలేదు అనే జనం లేరు. బట్ పార్టీ పేరు తీసేశాడు కాబట్టి కేసీఆర్కి తెలంగాణతో సంబంధం లేదు అని దుష్ప్రచారం చేసిన నాయకులు ఉన్నారు. సరే, అదే అనుకుంటే తెలంగాణ జనసమితి కనీసం ఒక్క ఎమ్మెల్యే సీట్కి ఎందుకు పోటీ చేయలేకపోయింది? తెలంగాణ పార్టీ పేరు ఉంది కదా, పార్టీ పేరులో తెలంగాణ ఉంది కదా. ఒక తెలంగాణ పదమే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే ఇవాళ చీఫ్ మినిస్టర్ కోదండరామ్ గారే కదా. అంటే కరెక్టే, కాకపోతే ఆ పేటెంట్ రైట్ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయింది అన్నంత లెవెల్లో పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అంటే టీఆర్ఎస్ అయిపోయింది. అదే మధ్యలో వచ్చే ఇంకా అన్నీ కూడా వాళ్ళు సెకండరీగానే చూసారు. డెఫినెట్గా తెలంగాణతో పాటు మిగతా దేశం గురించి కూడా ఆలోచించాము. అవును, ఓకే. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, రైట్? మనం మిగతా వాటి గురించి కూడా మాట్లాడాము. అది మన హక్కు. అండ్ ఏవైతే ల్యాప్సెస్ అవుతున్నాయో, ఏవైతే కొన్ని కృత్రిమంగా వీళ్ళు ఒక స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారు రాష్ట్రాల మీద, అవన్నీ ఎత్తి చూపుతూ ఉండాలి అంటే ఒక నేషనల్ పార్టీ అవసరం. బట్ అది ఎక్కడో చోట ఈ మీరు అంటున్న ప్రాపగండానే కావచ్చు, లేకపోతే వాస్తవాలే కావచ్చు, స్కామ్స్ నిజమా అబద్ధం అనేది ఇంకా అది ఎట్ టు ప్రూవ్.
ఇవన్నీ జరుగుతున్న టైంలో ఒకేసారి తెలంగాణ అనేది వెళ్ళిపోయి భారతీయ రాష్ట్ర సమితి అని వచ్చేసరికి ఆల్రెడీ వీటన్నిటిని ఎదుర్కొంటున్న ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే ఇది డైజెస్ట్ అవ్వలేకపోయిందన్న వాస్తవం కూడా చాలా వరకు వచ్చాయి బయటికి న్యూస్. అందుకు మీరు హ్యాపీగా ఉన్నారా? మీరు పర్సనల్‌గా వెంటనే హ్యాపీగా అనిపించిందా? ఎక్కడ చివుక్కుందా? అరే! నా తెలంగాణ రాష్ట్ర సమితి అది పోయింది అన్నట్టుగా ఏమన్నా? డెఫినెట్‌గా నేను హ్యాపీగానే ఉన్నాను. హుహు. అండ్ ఐ సపోర్ట్ ద ఐడియా బిహైండ్ భారత రాష్ట్ర సమితి. ఓకే. ఫెడరల్ స్ట్రక్చర్‌లో అన్ని రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడే పార్టీ ఒకటి ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు మీకు రాష్ట్రానికో విధానం, నేషనల్ విధానం ఏంది? మీ నేషనల్ పాలసీ ఏంది? ఒక వాటర్ మీదనో, ఒక ఎడ్యుకేషన్ మీదనో, హ్మ్. ఒక డిఫరెంట్ డొమైన్స్‌లో తీసుకుంటే మీ నేషనల్ పాలిసీస్ ఏంటి? ఆ నేషనల్ పాలిసీ ఒక రాష్ట్రంలో ఉన్నది ఇంకో రాష్ట్రంలో ఉండదు ఎందుకు? సపోజ్ రైతులకి ఇక్కడ రైతు బంధు ఇస్తామని చెప్పేసి రైతు భరోసా పేరుతో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ప్రచారం చేశారు. అవును. హర్యానాలో ఎందుకు చేయలేదు? ఛత్తీస్‌గఢ్‌లో ఎందుకు చేయలేదు? రేపు బీహార్‌లో ఎందుకు చేయరు? ఇదే ప్రచారం. ఎకరానికి 15,000. మీది నేషనల్ పార్టీ కదా! నేషనల్ పాలిసీ కదా! సరే తెలంగాణ ఫండ్స్ విషయంలో మేము తెలంగాణ రెవెన్యూ బాగుంది కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రానికి తగ్గట్టు మేము చేసుకుంటాం అని సమర్థించుకునే పద్ధతి ఉంటుంది. మొన్న జరిగింది కదా మహారాష్ట్ర ఎలక్షన్. తెలంగాణ ఎకానమీ, మహారాష్ట్ర ఎకానమీ మనకు స్టాటిస్టిక్స్ తెలుసు కదా! అక్కడ ఎందుకు రాలేదు ఈ టైప్ ఆఫ్ ప్రకటన? ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని కొట్టాలంటే దీనికంటే ముందు ఎక్కువ ఇస్తామనే ప్రాపగండా చేసేస్తే సరిపోతుంది. అవును. అయితే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సార్లు కూడా మేము కొన్ని మీట్ అవ్వలేకపోతున్నాం. మేము ఇచ్చిన ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఇంతకు ముందున్న అప్పులు ఇవి. మీకు పైపైన హంగు ఆర్భాటాలే చూయించారు కానీ లోపల ఇన్ని అప్పులున్నాయి. వీటి నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పేసి పదే అన్నారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా చాలా సార్లు వీళ్ళు అనడం జరిగింది. మరి దాని గురించి ఏమంటారు? అంటే నిజంగా అప్పులు జరగలేదంటారా? అప్పులు జరగలేదని నేను అన్నాను. ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పులు జరిగాయి. ఓకే. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పరిధిలోనే అప్పులు జరిగాయి. ఆ అప్పులు కూడా ఏం చేశారు? పప్పు బెల్లాల్లా పంచలేదండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. ఎలక్ట్రిసిటీ విషయంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. ఇరిగేషన్ విషయంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. డ్రింకింగ్ వాటర్ విషయంలో మీకు డ్రింకింగ్ వాటర్ గురించి చెప్తాను. నార్మల్‌గా కంటామినేటెడ్ వాటర్ తాగితే హెల్త్ ఎట్లా ఉంటుంది? ట్రీటెడ్ వాటర్ తాగితే హెల్త్ ఎట్లా ఉంటుంది? హెల్త్ ఈజ్ ఇంపార్టెంటే కదా! యాహ్! హెల్త్ ఈజ్ వెల్త్. యాహ్! డౌట్‌లెస్. బట్ ఇక్కడ చూడండి మన పల్లెల్లో ట్రీటెడ్ సర్ఫేస్ వాటర్ మిషన్ భగీరథ ద్వారా మనకు సప్లై అవుతుంది. సర్ఫేస్ వాటర్ సప్లై అవుతుంది వాటర్. దానివల్ల ఉండే జనరల్‌గా కంటామినేటెడ్ వాటర్ గానీ లేకపోతే మనం గ్రౌండ్ నుంచి తీసిన వాటరే యాజ్ ఇట్ ఈస్‌గా వాటిలో బ్లీచింగ్ పౌడర్ కలిపో లేకపోతే ఏదో చేసి ఇచ్చే వాటర్‌కి దీనికి హెల్త్ రిలేటెడ్‌గా ఎంత బెనిఫిట్ ఉంటుంది. చాలా. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. కొన్ని మౌలిక వసతులు లేవు. వాటన్నింటిని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ క్రియేట్ అయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీకు దాదాపు 1,200 రెసిడెన్షియల్ స్కూల్స్ 1,220 వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. వీటన్నింటికి ఆపరేషనల్ ఎక్స్‌పెండిచర్. సాలరీస్ అండ్ వేజెస్‌లో 38,000 కోట్లు ఖర్చవుతుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ మోర్ దెన్ దట్ ఉంటుంది. యాహ్! ఇదే సాలరీస్ అండ్ వేజెస్‌లో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లో వేర్ ఈస్ గుజరాత్. ఎప్పుడైతే గుజరాత్ అనేది ఒక మోడల్‌గా ప్రొజెక్ట్ అయిందో గుజరాత్
సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇట్ ఈస్ బిలో 20,000 crores. ఓకే. గుజరాత్ జనాభా మనకంటే ఎక్కువ ఉంటుంది కదా. బట్ ఎందుకు సాలరీస్ అండ్ వేజెస్ విషయం చెప్తున్నాను అంటే, సాలరీస్ అండ్ వేజెస్ ఎప్పుడైతే ఉద్యమ ప్రస్థానంలో మన రాష్ట్రం వస్తే, మనది ధనిక రాష్ట్రం, మన రాష్ట్రంలో మన ఎంప్లాయీస్కి కేంద్ర ప్రభుత్వంతో సమానంగా లేదా అంతకు మించిన జీతాలు వస్తాయని చెప్పేసి ఇస్తే హామీ ఉండింది కదా, ఉద్యమ ప్రస్థానంలో చెప్పుకున్నాం కదా. Yeah. అది ఫుల్ఫిల్ అయింది. ఆల్మోస్ట్ 73% ఆఫ్ పిఆర్సీ వచ్చింది. దానివల్ల పెరుగుతుంది కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇట్లా పెరిగింది. రెవెన్యూ రిసీట్స్, మీరు అప్పులు అంటున్నారు, అప్పులు పెరిగాయి, వ్యయం పెరిగింది. ఇదంతా ఆపరేషనల్ ఎక్స్పెండిచరు అండ్ సంక్షేమానికి, అభివృద్ధికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, వీటన్నింటికి పెట్టారు. ఎట్ ద సేమ్ టైం ఆదాయం పెంచుకునే మార్గంలో ఏం పని చేశారో కూడా చూడాలి కదా. ఇప్పుడు అప్పులు అప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయని చెప్పేసి చెప్పారు. బట్ ఆదాయం అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది చెప్పారా? 2014 రెవెన్యూ రిసీట్స్ ఎంత స్టేట్కి? అరౌండ్ 41,000 కోట్లు, సంథింగ్ అరౌండ్ 41,000 crores 2014లో తెలంగాణ స్టేట్కి. 2023-24 మధ్యలో 1,50,000 కోట్లు అరౌండ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే. ఆల్మోస్ట్ 4 రెట్లు పెరిగింది కదా. రెవెన్యూ రిసీట్స్లో పెంచుకున్నాం అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెవెన్యూ పెరుగుదలకు ఉపయోగపడింది కదా. అట్లాగే ఈ అప్పులు జరిగాయి, అప్పులు అంటే అప్పులు విత్ ఇన్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోనే ఉన్నాయి. ఇంకొకటి, ఒకవేళ ఎక్కడ ఫండ్స్ దొరికితే అక్కడ తీసుకొచ్చేసి మనం ఏది దుబారా చేసేద్దాం అనే వీలు కనుక అనుకుని ఉంటే, సెంట్రల్ గవర్నమెంట్ పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ కోసం 0.5% ఒక రిలాక్సేషన్ ఇచ్చింది ఎఫ్ఆర్బిఎంలో. దాని ప్రకారం రాష్ట్రానికి ఒక 25,000 నుంచి 30,000 కోట్ల రుణం విత్ ఇన్ ఎఫ్ఆర్బిఎం తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఏం చేయాలి? రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలి, వీళ్ళందరినీ సర్వేలెన్స్లోకి తీసుకురావాలి. ఈ టైప్ ఆఫ్ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఎనర్జీ మీటర్స్ పెట్టేసి అది రికార్డ్ చేయడం. తెలంగాణ వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోళ్ళు ఎవరు? తెలంగాణ రైతుల గురించి అవగాహన ఉన్నోళ్ళు ఎవరు? వీటి జోలికి వెళ్ళరు. అందుకే కేసీఆర్ గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్, లైక్ దీన్ని ఎండగట్టి మీరు ఆ డబ్బులు 20,000 కోట్లు 30,000 కోట్లు మాకు రాకున్నా సరే, ఓవర్ ఏ పీరియడ్ అకౌంట్, ఆ 30,000 కోట్లు మాకు రాకున్నా సరే, బట్ మేము మా రైతుల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మా రైతులు ఇప్పటికే గత 60 సంవత్సరాల పాలనలో వాళ్ళు డిస్ట్రెస్కి గురై ఉన్నారు. వాళ్ళ కోసం మేము ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాం, కానీ మేము వాళ్ళని ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు అని ఆ రుణాలు తీసుకోలేదు. ఎఫ్ఆర్బిఎంలో రుణాలు స్ట్రైట్ అవే ఇంకెవరిని అడగకుండా తీసుకోవచ్చు కదా, అవి తీసుకోలేదు. అండ్ మీరు చెప్తున్న అప్పులు కూడా, అప్పులు ఏ సంస్థల నుంచి చేశారు? నాబార్డ్ నుంచి కానీ, ఆర్ఈసి నుంచి కానీ, పిఎఫ్సి నుంచి కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, నాబార్డ్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ నుంచే తీసుకున్నారు. ప్రాజెక్ట్ స్పెసిఫిక్గానే తీసుకున్నారు కదా. అండ్ ఎక్కడా కూడా ఇది దుబారా అయింది అన్నట్టు లేదు. కమింగ్ అబౌట్ ఫ్రీబీస్ ఏదో అప్పులు తెచ్చి ఇట్లా పనిచేసి ఇచ్చేశారు. కేసీఆర్ గారి పథకాలు ఎంత ప్రొడక్టివ్గా ఎకనామిక్ గ్రోత్కి ఉపయోగపడ్డాయో చూడండి. రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చారు కదా. ఎకరానికి 10,000 ఇస్తే ఆ రైతుకి వ్యవసాయం చేయడంలో ఇదొక
హెల్ప్ అవుతుంది కదా ఆ 10,000. అవును. ఆ 10,000తో ఆయన ఏం చేస్తాడు? ట్రాక్టర్‌తో దున్నించుకుంటాడు, యూరియా బస్తాలు తెచ్చుకుంటాడు, నాట్లకి వాడతారు, ఏదో ఒకటి. ఈ 10,000 ఇచ్చినప్పుడు దీన్ని దీంతో పాటు ఆయన ఒక ఎకరం వ్యవసాయం చేసే రైతు 20,000 వస్తున్నాయి గదా! ఇంకో ఎకరం ఇంకోటి పడవబడి ఉండుడెందుకు? ఏద్దాం అందులో గూడా ఎంతో కొంత పంటొస్తది గదా! హ్మ్. నష్టమైతే గాదు గదా! అనే ఉద్దేశ్యంతో వ్యవసాయం విస్తీర్ణం పెరగడంలో ఇది కూడా ఒక కొంత రోల్ ఉంది. రైతు బంధువుది కూడా కొంత రోల్ ఉంది. ఇట్లా ప్రొడక్టివ్‌గా మారినాయి. రైట్. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం. యాహ్! ఆసరా పెన్షన్స్. ఆసరా పెన్షన్స్ 2014 ప్రయర్ టు 2014 రూ. 200 ఉండేది. దాన్ని ఏకంగా రూ. 1000 చేశారు. రూ. 1000 చేసినప్పుడు హ్యాపీగా ఒక రూ. 1000 వచ్చిన ముసలమ్మ ప్రశాంతంగా ఆహ్, వాళ్ళ ఎక్స్‌పెండిచర్స్ ఏవో వాళ్ళు చూసుకుంటారు గదా! ఎవరి మీద ఆధారపడకుండా ఎక్స్‌పెండిచర్స్ చూసుకుంటారు. వాళ్ళు దాన్ని ఖర్చే పెడతారు గదా! అయితే వాళ్ళ మందులకు ఖర్చు పెడతారు. కొంత ప్రశాంతంగా ఎన్నడూ ఒక నాన్ వెజ్ తెచ్చుకొని తినడము, ఆర్ ఇంకొక పప్పు తెచ్చుకొని తినడము. కొంచెం అంతకు ముందున్న దానికంటే కొంత ఆదాయం పెరిగింది కాబట్టి. అవును. వృత్తి దాన్ని నేను గౌరవ వృత్తి అంటాను. అవును. వృత్తి పెరిగింది కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్‌లో కొంచెం చేంజ్ వచ్చింది గదా! ఆ చేంజ్ వచ్చింది. వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ పెరిగింది కదా! ఎప్పుడైతే స్పెండింగ్ కెపాసిటీ పెరిగితే ఆటోమేటిక్‌గా దట్ అది ఎకనామీకి ఎంతో కొంత ఇంప్రూవ్‌మెంటే కదా! అవును. ఈ రకంగా ప్రతి స్కీమ్ అండి. నాట్ ఓన్లీ రైతు బంధు గాని, కాదా పెన్షన్‌లు, రైతు బంధు ఇవే కాకుండా మిగతా స్కీమ్‌లు కూడా అన్నీ కూడా ఎకనామీకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఎకనామీ పెరిగింది. 16,00,000 జీఎస్‌డీపీ పెరిగింది. రెవెన్యూ ఆదాయం పెరిగింది చెప్పరు వాళ్ళు. అప్పులు పెరిగాయని చెప్తారు. అప్పులు సపోజ్ మీకు సమ్ ఎక్స్ అమౌంట్ సాలరీ ఉంది. మీకు ఒక రూ. 1,00,00,000, రూ. 2,00,00,000 అప్పులు ఇవ్వాలి. అప్పు ఇచ్చే నార్మ్స్ గనుక బ్యాంక్‌కి ఉంటే, ఆ వితిన్ లిమిట్సే ఇస్తారు బ్యాంక్ గాని, ఓ 10,00,00,000 అయితే ఇయ్యరు కదా! మన మన మనం ఎంత పతారా ఎలిజిబులో చూసి అంతే ఇస్తారు. మన పతారా చూసి వాళ్ళు అవును. అప్పిస్తారు. అవును. అండ్ దాన్ని ఎక్కడ వాడారు, ఎందుకు వాడారు అనేది క్లియర్‌గా గ్రౌండ్‌లో ఉంది. ఇదంతా అప్పులు చేసిపోయారు అనేది దాని మీద అదంతా దుష్ప్రచారం. దానికి క్లియర్‌గా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. రీసెంట్‌గా ఆర్‌బీఐ పబ్లిష్ చేసింది కదా! అసలు అప్పులు ఎన్నున్నాయి? దానికి రిలేటెడ్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంత క్రియేట్ అయింది రైట్. అనేది. రైట్. అయితే మీరన్నది నిజం. సరే ఇంతవరకు ఒప్పుకుందాం. అయితే ఈ ఏదైతే రైతు బంధు పథకం ఉందో అది 8, 10,000 దగ్గర నుంచి ఇప్పుడు 15,000కి ఇస్తామని చెప్పి అన్నారు డైరెక్ట్. అన్నారు. ఓకే. దాని తర్వాత ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏమందంటే ఇది ఈ రైతు బంధు పథకం అనేది చాలామంది అవసరం లేని వాళ్ళకి వెళ్తుంది. చాలామంది దీనివల్ల లైక్ మనీ డైవర్ట్ అయిపోతుంది. వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది అని చెప్పి అన్నారు. సో, రైతు బంధు విషయంలో వస్తే ఆహ్, రైతు బంధు అవసరం లేని వాళ్ళకు వెళ్తుంది అనేది. ఒక పథకాన్ని సాచ్యురేషన్ మోడ్‌లో అమలు చేయాలంటే అకార్డింగ్ టు అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ డేటా హుహు. చేస్తారు. యాహ్! సో, ఎప్పుడైతే ఎవరికి అవసరం లేని వ్యక్తులకెళ్ళింది. ఎగ్జాంపుల్ ఒక బాగా ప్రచారం చేశారు. యూట్యూబ్ ఛానల్‌లలో బాగా ప్రచారం చేశారు ఏందంటే ఆహ్, దుష్ప్రచారం అంటాను ఇది. మల్లారెడ్డికి రైతు బంధు. నో. మల్లారెడ్డికి రైతు బంధు ఎందుకు అంటే ఎంతిచ్చారు? ఎక్కడిచ్చారు? ఎంతిచ్చారు? ఆయన ఎంత తీసుకున్నారు? ఇక్కడ ఎంతొచ్చింది అనే ప్రూఫ్స్ ఏమైనా పెట్టారా? జస్ట్ జస్ట్ పబ్లిక్ డొమైన్‌లో ఏమన్నా ప్రూఫ్స్ చూసామా? లేదు. ఇట్లాంటి దుష్ప్రచారాలతో
ఒక గ్యాస్ లైటింగ్ నడిపారు. కానీ ఎక్కువ చోట పబ్లిక్ రిలేట్ అయ్యారు కదా. ఇప్పుడు ఆ ఊర్లోనే ఉండే ఒక జమీందారు ఉంటాడు, లేకపోతే అతనికి Yes. 50 ఎకరాలు ఉంటాయి. అతను ఎక్కడ కూడా వ్యవసాయం చేయట్లేదు, కౌలుకి ఇచ్చేస్తాడు. కానీ అతను మాత్రం ప్రతి ఎకరానికి 10,000 అతను జేబులో వేసుకున్నాడు అనేది చాలా మంది మాట్లాడుకున్నారు. మాట్లాడారు. సో దానికి రిలేటెడ్ గా ఈయన మల్లారెడ్డిని కూడా వేసుకొని ఉండొచ్చు జనాలు. ఎస్, మాట్లాడలేదు అన్నను. ఎక్కడ మాట్లాడారు అంటే అట్లా మాట్లాడిన పర్సంటేజ్ చాలా తక్కువ. మీకు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసంలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, 4-5 ఎకరాల లోపు ఉన్న ఫార్మర్స్ 95-96% అని చెప్పారు ఆయన. 95-96% స్మాల్ అండ్ స్మాల్ ఫార్మర్స్కి ఉపయోగపడుతుంది కదా. కొంత పెద్ద ఫార్మర్స్ ఉంటారు. బట్ ఏం జరుగుతుంది అక్కడ కూడా, ఏం జరుగుతుందని చెప్తే, రైతు ఎప్పుడు రైతేనండి. ఒక మీకు 10 ఎకరాలకు రైతు బంధు ఇస్తే అందులో ఇంకొంచెం ఎక్కువ పని జరుగుతుందండి. దాని చుట్టూ ఇంకా ఉపాధి పెరుగుతుంది. దాన్ని అందుకే అంటున్నాను, వ్యవసాయాన్ని ఒక ఇండస్ట్రీగా చూడాలని. జనరల్గా ఉంటుంది పర్సెప్షన్. ఎట్లా ఉంటుంది అంటే, నేను రైతునే మీరు రైతే, నేను రైతునే మీరు రైతే, మీకు 20 ఎకరాలు ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది. నా 2 ఎకరాలకు ఎంత 20,000 వస్తే సంవత్సరానికి, మీ 20 ఎకరాలకు 2 లక్షలు వస్తుంది. నాకంటే మీరు ఎక్కువ ఉన్నారు కదా, నేను తక్కువ ఉన్నాను కదా అనే ఒక పర్సెప్షన్ ఉంటుంది. బట్ అట్లా మీలాంటి వాళ్ళు ఉన్న పర్సంటేజ్ ఎంత? చాలా తక్కువ. బట్ మీరు అవి తీసుకొని వ్యవసాయం చేశారా లేదా? చాలా చోట్ల వర్క్ జరిగింది. కొత్త విస్తీర్ణం ఎందుకు పుట్టుకొచ్చింది అంటే, పడవబడ్డ భూముల్లో వ్యవసాయం జరిగింది కాబట్టి కొత్త విస్తీర్ణం పుట్టుకొచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ కాదు. ఓన్లీ వాటర్ అవైలబిలిటీ మాత్రమే కాదు, వాటర్ అవైలబిలిటీ దోహదం చేసింది, ప్రొక్యూర్మెంట్ దోహదం చేసింది, పవర్ ఇంప్రూవ్మెంట్ దోహదం చేసింది, అండ్ ఈ భరోసా, స్టేట్ గవర్నమెంట్ రైతుల్ని ఒక మంచిగా చూస్తుంది అనేది దోహదం చేసింది. అండ్ దాంతోపాటు ఈ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కూడా విస్తీర్ణం పెరగడానికి ఉపయోగపడింది. ఈ విస్తీర్ణం ఆల్ ఆఫ్ సడన్ పెరగలేదు కదా. మరి భూమి అయితే కొత్తగా రాలేదు, ఉన్న భూమే కదా సార్. ఉన్న భూమిని ఇది వచ్చింది అంటే, కొత్తగా విస్తీర్ణం పెరిగితే, ఎక్కువ పని జరిగితే ఎక్కువ ఉపాధి దొరుకుతుంది కదా. నీకు ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం జరిగితే, సపోజ్ 2 ఎకరాల్లో వ్యవసాయం జరిగింది, 10 ఎకరాల రైతు దగ్గర వ్యవసాయం జరిగింది. 2 ఎకరాల వ్యవసాయం జరిగిన పొలంలో దున్నడానికి ఎంత డీజిల్ అయిందో, 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో కూడా అంతే డీజిల్ కదా. అంత డీజిల్ దీంతోనే అయిపోతుందా? ఈ 2 ఎకరాల డీజిల్ తోటే అక్కడ పని కాదు కదా. డీజిల్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, అది ఎకానమీకి అది దోహదం చేస్తుంది కదా. పర్చేజ్ జరుగుతుంది, ఎకానమీ రొటేషన్లో ఉంది. సింపుల్ ఎకనామిక్స్ కదండి. ఇట్లాగే వివిధ పనులు కూడా జరిగినాయి. ఆ 10 ఎకరాల్లో వ్యవసాయం జరిగితే ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? ఆ 10 ఎకరాల్లో వ్యవసాయం జరిగితే ఎంత అది ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఇవి పెరుగుతాయి. ఇవన్నీ కూడా చూసుకోవాలి. బట్ ఎక్కడ డిస్కషన్ ఆపేస్తారు అంటే, ఆయనకు 10 ఎకరాలు ఉంది, ₹1,00,000, నీకు ఎకరం ఉంది 10,000. ఆయనకి ఏమవసరం, నీకేమవసరం? తెలంగాణ రైతులు 2014కు ముందు 50 ఎకరాల రైతులు, 40 ఎకరాల రైతులు కూడా మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ బతుకులు బతికారు. ఇంకా గట్టిగా మాట్లాడితే బోర్ల రామరెడ్డి, ఆయన ఎన్ని బోర్లు వేశాడు వాటర్ గురించి? వ్యవసాయం చేయాలనే కదా, ఉపాధి దాంట్లో ఆ రంగంలో వాళ్ళకు ఉపాధి పొందాలనే కదా ఇచ్చేశారు. ఆయనకు మళ్ళీ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతు కాదు కదా ఆయన. ఆయనకు వద్దంటారా రైతు బంధు? ఇప్పుడు సరే, మీరు అన్నదే కాసేపు తీసుకుందాం. కిసాన్ సమ్మాన్ యోజన కేంద్ర ప్రభుత్వం తీసుకుందాం.
కిసాన్ సమ్మాన్ యోజనలో ఎంత ఉండని 6,000, ఎంత పొలమైన ఉండని 6,000, అవును. సంవత్సరానికి 6,000 అది. దాంతో నిజంగా బాగా ఇంప్రూవ్మెంట్ ఉందా? సరే, ఏదైనా ప్రోత్సాహమే, దేన్ని మనం తక్కువ చేయొద్దు. బట్ దానివల్ల బాగా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే లేదు, లేదు. ఉండదు. ఇవి ఇప్పుడు మీరు దీన్ని ఒక ఇండస్ట్రీకి చేసుకుంటే ఒక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టే ఇండస్ట్రీకి ఇచ్చే ఇన్సెంటివ్స్ని ఒక స్టార్టప్ ఐడియాతో వచ్చే స్టార్టప్ ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? రైట్. అంతే కదా. సో వీళ్ళు వీళ్ళు జనరేట్ చేసే ఎంప్లాయ్మెంట్ ప్రొడక్షన్ అక్కడ జరుగుతుంది. ఎస్, డెఫినెట్గా సాచురేషన్ మోడ్లో జరిగినప్పుడు 1 or 2% ఎక్కడైనా ఎర్రర్స్ ఉండొచ్చు, మీరు అన్నట్టు ఉండొచ్చు. డెఫినెట్గా ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్ ఎవ్రీథింగ్, బట్ ఎట్ ది సేమ్ టైం బెనిఫిషియరీస్ ఆర్ 98+ ఉంటారు. ఓకే. అండ్ అది ఎకానమీకి దోహదం చేసింది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పని జరిగింది. పని జరగకపోతే విస్తీర్ణం పెరగదు, ప్రొడక్షన్ పెరగదు. 2014లో మన ప్రొడక్షన్ ఎంత, 2023లో మన ప్రొడక్షన్ ఎంత? ఆల్ ఆఫ్ సడన్ ల్యాండ్ ఏమైనా పెరిగిందా? కొత్త భూమి అయితే పుట్టుకు రాలేదు, ఉన్న దాంట్లోనే చేశారు. అంటే పని జరిగిందే కదా. పని జరిగింది అంటే ఉపాధి పొందినట్టే కదా. రైట్. అయితే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది ఒకటి, దానికి సంబంధించి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా వరకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారని, అవసరం లేకపోయినా కూడా 1/2 కిలోమీటర్ పైగా ఎత్తుగా వాటర్ని తీసుకుని వెళ్ళి దానివల్ల ఒక కాస్ట్లీ అగ్రికల్చర్ చేయాల్సిన అవసరం ఏంటని ఇలా చాలామంది చాలా రకాల ప్రశ్నలు వేయడం జరిగింది. సో దాని గురించి ఏమంటారు మరి మీరు? తప్పకుండా అండి. లైక్ మనం ఒక కాలనీలో ఉన్నాం అనుకోండి, మీరు ఈ మూలన ఉన్నారు, నేను ఆ మూలన ఉన్నాను. ఇల్లు కడదాం అనుకున్నాం, మీరు నేను ఒకేసారి ఇల్లు కడదాం అనుకున్నాం. మనకు బోర్ అవసరం కదా, సరే బోర్ వేశారు. మీ లక్ బాగుండి మీకు ఏమైందంటే 120 ఫీట్లలో వాటర్ ఏదో పడింది. మీరు నాకు సరిపోతుందిలే 150కో 200 ఫీట్లకు బోర్ వేసి ఊరుకున్నారు. సో ఏంటి అంటే మీకు సింగిల్ ఫేస్ మోటార్తో వాటర్ సరిపోతుంది. జనరల్గా సింగిల్ ఫేస్ మోటార్ పెట్టుకుంటే వాటర్ సరిపోతుంది. సో దాని రిలేటెడ్గా ఎలక్ట్రిసిటీ కనెక్షను, మోటారు, ఇన్వెస్ట్మెంట్ అంతా మీరు చూసుకున్నారు, అయిపోయింది. నేను అదే కాలనీలో ఉంటున్నాను, బట్ కొంచెం దూరం ఉంటున్నాను. నా లక్ బాగాలేదు. కింద నేనుండే ప్లాట్ కింద ఉండే వాటర్ సోర్స్ ఇదవ్వడము, నేను ఒక 800 ఫీట్లో 500+ ఫీట్స్ ఎంతో వేసాను. నాకు అంత డెప్త్ నుంచి వాటర్ రావాలి అంటే నాకు ఒక 3 ఫేస్ మోటార్ కావాలి. 3 ఫేస్ మోటార్ కావాలంటే దాని రిలేటెడ్గా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అంతా తీసుకోవాలి. ఇప్పుడు నేను గోలో పెట్టాను అనుకో, అరే పవన్ గారు నేను ఒకే కాలనీలో ఉన్నాను, ఆయన సింగిల్ ఫేస్ మోటార్ వేసుకోవాల్సి వచ్చింది, నేను 3 ఫేస్ మోటార్ వేసుకోవాల్సి వస్తుంది, ఇది నాకు అన్యాయం అని చెప్పేసి నేను గోలో పెట్టి, మీరు సింగిల్ ఫేస్ మోటార్కి కట్టే బిల్లే నేను 3 ఫేస్ మోటార్కి కడతానని అన్నాను అనుకోండి, ఎట్లా ఉంటుందండి? కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎవరికి చేయాలి అంటే ఇద్దరు ఒకే లెవెల్లో ఈక్వల్గా ఉన్నప్పుడు చేయాలి. ఇప్పుడు ఏపీలో వాటర్ రిసోర్స్ ఉన్న దగ్గర కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మన దగ్గర వర్కౌట్ అవ్వదు కదా. మన ప్రయారిటీస్ మనవి, మన టోపోగ్రఫీ ప్రకారం మన దగ్గర ఉన్న స్థితిగతులను బేస్ చేసుకుని వాటర్ తెచ్చుకోవాల్సిన బాధ్యత మనది. ఇంకోటి, నీళ్ళు అనేది నిత్యావసరం అండి. మనకు ఉపాధి పొందుతున్న ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న రంగం వ్యవసాయం కదా. దాంట్లో వాటర్ సోర్స్ లేకనే కదా మనం ఇబ్బంది పడింది ఇన్ని రోజులు. సో వాటర్ ఎట్టి పరిస్థితుల్లో మనం వాటర్ చేసుకోవాలి. దాంట్లో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే ఏం కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తారు?
సపోజ్ ఒక గవర్నమెంట్ స్కూల్ తీసుకుందాం. రాజ్యాంగం ప్రకారం స్టేట్ ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్. రాజ్యం సంక్షేమం రాజ్యం ఉండాలి. సో ఒక 10 మందో 15 మందో పిల్లలు ఉన్నారనుకోండి ఒక స్కూల్లో, ఒక 2 టీచర్లని అలాట్ చేశారు. స్కూల్ మూసేయడానికి లేదు. స్కూల్ రన్ చేస్తారు కదా, ఆ రన్ చేసినప్పుడు స్కూల్ టీచర్స్కి ఎంత ఉంటుంది? లెట్ ఇట్ బి ఒక 50,000 శాలరీ అనుకుందాం. 50 ఒక 1 lakh, 12 lakhs rupees పర్ ఇయర్. అండ్ అదర్ ఆపరేషనల్ ఎక్స్పెండిచరు, ఆ బిల్డింగ్ కాస్టు, ఇవన్నీ కన్సిడర్ చేసేస్తే ఒక 15 మందో 20 మంది పిల్లలు ఉన్నారు అనుకుందాం. బట్ ఆ పిల్లలకి సమ్ రేషియో కనుక క్యాలిక్యులేట్ చేస్తే, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కానీ, శాలరీస్ కానీ, అదర్ థింగ్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఒక 50,000-60,000 రూపాయలు ఒక్కొక్కరి మీద ఖర్చు పెడుతుంది ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం అని అనుకుందాం. బట్ క్వశ్చన్ ఈజ్, మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ పిల్లలకి అంతకంటే తక్కువకి ఎడ్యుకేషన్ దొరుకుతుంది కదా అని చెప్పేసి అంటే ఏంటి మీనింగ్? ఓకే. విద్య చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అది ప్రాథమిక హక్కు. ఎవరిది? ప్రజల ప్రాథమిక హక్కు కూడా అది. గవర్నమెంట్ షుడ్ అసిస్ట్ పీపుల్. అట్లాగే రైతులకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మనం ఎక్కడ ఎక్సెస్ లేదు, వాటర్ లేనప్పుడు ఏం చేస్తాం? తెచ్చి ఇవ్వాల్సింది. దురదృష్టకరంగా ఏంది, మనం ఒక 1/2 కిలోమీటర్ పైన ఉన్నాం, గోదావరి నదికి 1/2 కిలోమీటర్ పైన ఉన్నాం. దీన్ని తప్పకుండా మనం కొంత ఎక్స్పెండిచర్ చేయాల్సిందే. ఇది ఒకవేళ సరే, ఇది లేకుండా ఆ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లు అన్నీ కరెక్ట్గా చేసి ఎట్లా చేస్తారు అనే సొల్యూషన్ ఏమైనా ఇస్తున్నారా? కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసేవాళ్ళు సపోజ్ ఎకరానికి వాళ్ళు ప్రచారం చేసేదే ఎకరానికి వాటర్కి 40,000 రూపాయలు ఎంతో ఖర్చు అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఆ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసేవాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూపిస్తున్నారు? లేదు. అండ్ ఇప్పుడు ఇంతకుముందు ప్రాణహిత చేవెళ్ళని కాళేశ్వరంతో కంపేర్ చేస్తాం. ఇంతకుముందే మనం ఇల్లు గురించి మాట్లాడుకున్నాం. ఒక బోర్ వేస్తాం, బోర్ వేసిన వాటర్ డైరెక్ట్గా మనం ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కిస్తాము, ఒక సేఫ్టీ సంప్ పెట్టుకుంటాము. సేఫ్టీ కంపల్సరీ సేఫ్టీ సంప్ అనేది పెట్టుకుంటాము. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటామా, డైరెక్ట్గా మనం ట్యాప్కి కనెక్షన్స్ ఇచ్చుకుంటామా మోటార్? ఓవర్ హెడ్ ట్యాంక్. ఇప్పుడు మన నీడ్స్ సపోజ్ మనం వాటర్ వాసనలు కడగాలో ఇంకేం చేయాలో డైరెక్ట్గా ఇవి కడగాలన్నప్పుడు బోర్ వేసి కడగం కదా, వాటర్ స్టోర్ ఫస్ట్ ట్యాంకులో నింపుకుంటాము, ఆ తర్వాత అవసరాల కొద్దీ వాడుకుంటూ ఉంటాం. కాళేశ్వరం కూడా అట్లాంటిదేనండి. కాళేశ్వరం మీ ప్రాణహిత చేవెళ్ళలో ఏం జరిగింది అంటే స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉంది మీకు. రైట్. ఇట్ ఈస్ బిలో 16 TMC ఆర్ వాట్. స్టోరేజ్ కెపాసిటీ, ఎంటైర్ స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉండి మీకు అక్కడ లిఫ్ట్ ఇక్కడ తమ్మిడిహెట్టు దగ్గర లిఫ్ట్ పెడితే అది మోటార్లు నడిచినప్పుడే వాటర్ వస్తాయి. స్టోరేజ్ తక్కువ ఉంది. ఇక్కడ ఏం చేశారు, కాళేశ్వరంలో రీడిజైన్ చేసేసి స్టోరేజ్ కెపాసిటీ పెంచారు. మనకు వాటర్ వరద వచ్చినప్పుడు నింపుకొని మన అవసరాలకు తగ్గట్టు వాడుకుందామని కదా ఇవన్నీ చేశారు. ఇవి ఇట్లా చేయకుండా ఉంటే ప్రత్యామ్నాయం ఏమిటి? సరే, ఇప్పుడు ఒక దాంట్లో తప్పులు చూస్తున్నామంటే ప్రత్యామ్నాయం ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంటుంది. ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్కి సపోజ్ ఈ 30,000 40,000 ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పెట్టేసి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కూడా కలిపి చెప్తారు దీంట్లో. నాట్ ఓన్లీ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కూడా దాంట్లో కలిపి చెప్పేస్తుంటారు.
ఓకే. సో, ఇంత చేసుకుంటే ఇవ్వాల్సింది ఏముంది? డైరెక్ట్‌గా రైతులకు ఇచ్చేసేయొచ్చు కదా! అని కొందరు మాట్లాడారు. ఇక అప్పుడు వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్‌గా డబ్బులు తినొచ్చు కదా! వితండవాదంలాగా అయిపోతుంది. అంతే. ఇప్పుడు మనం అన్నామనుకోండి అది వితండవాదం అయింది. డైరెక్ట్‌గా డబ్బులు తినొచ్చు కదా! వ్యవసాయం లాసే. వ్యవసాయం అనేది లాస్ అండి. బట్ ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. దాన్ని ఎంత లాభదాయకంగా చేసేలా చూడడం అనేది ప్రభుత్వం బాధ్యత. యాహ్! మీరు ఇండస్ట్రీస్‌కి ఇన్సెంటివ్స్ ఇస్తారు. వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. ఇదంతా చేస్తారు. ఎందుకు వాళ్ళు ఏదో ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తారు. దాని నుంచి పన్నులొస్తాయి. ఇదనే గదా! ఇక్కడ వ్యవసాయంలో ఏం జరుగుతది? వ్యవసాయంలో ఎక్కువ పని జరిగితే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతది. ఎక్కువ మంది స్పెండింగ్ కేపబిలిటీ పెరుగుతది. ఇది కూడా ఎకానమీకి ఇచ్చేస్తది గదా! ఇక్కడ ఇది ఇన్సెంటివ్‌గా ఎందుకు అనుకోరు? కరెక్ట్. ఇక్కడ ఇంకోటి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసేవాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణని మొత్తం బోరుబావుల వైపు మలిపిందెవరు? ఒక అరౌండ్ 26,00,000 బోర్‌వెల్స్ ఉంటాయి. ఆ బోర్‌వెల్స్ ఎట్లా రన్ అవుతాయి? బోర్‌వెల్స్ అన్నీ ఎవరేసుకున్నారు? గవర్నమెంట్ ఏసింది కాదు కదా! కాదు. పబ్లికే యేసుకున్నారు. భూగర్భ జలాల మీద ఆధారపడ్డారు. పబ్లిక్ వాళ్ళ ఓన్ మనీ స్పెండ్ చేసి వేసుకున్నారు కదా! దానికి పవర్ సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే. బట్ మోటార్ వాళ్ళే కొనుక్కున్నారు. బోర్ వాళ్ళే యేసుకున్నారు. పైపులు వాళ్ళే కొనుక్కున్నారు. ఇవన్నీ ఈ ఇన్వెస్ట్‌మెంటు మళ్ళీ పవర్ బిల్స్ కూడా కాలిక్యులేట్ చేస్తే మరి తెలంగాణలో వ్యవసాయం అనేది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్‌లో తేలిపోతది. హ్మ్. హ్మ్. వైయబుల్ కాదంటారు గదా! అప్పుడు. ఈ బోర్ల కింద ఉన్నోళ్ళు వ్యవసాయం చేయొద్దా? ప్రత్యామ్నాయం ఏంటి? బోర్ల వైపు అసలు ఎవరు నడిపించారు? చెరువులన్నీ ఆగం చేశారు. గంగాలం లెక్క ఉన్న చెరువులన్నీ తాంబాలాలయినాయి. ఆడ చెరువుల్లో వాటర్ నిలవక గ్రౌండ్ వాటర్ ఉంటది. గ్రౌండ్ వాటర్ ఉండక బోర్లు ఒకటేసి ఫెయిల్ అయ్యాయి. 2 ఇట్లా రైతులు నష్టపోయిర్రు. ఆ తర్వాత ఇప్పుడు అంతో ఇంతో చెరువులు బాగు చేసుకొని వాటర్ నింపుకుంటా గ్రౌండ్ వాటర్ పెరిగి అట్లా పవర్ నాణ్యంగా అండ్ వాళ్ళకి కావాల్సినట్టు ఇచ్చి అంతా చేసిన తర్వాత దాన్ని ఇన్సెంటివ్‌గా ఎందుకు చూడరు? మీరు ఎందుకు లాస్‌గా చూస్తారు? రైతులు ఎకానమీకి కాంట్రిబ్యూటర్స్ కాదా? దేశ నిర్మాణంలో కాంట్రిబ్యూటర్స్ కాదా? ఏం కాదు. డెఫినిట్‌గా. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎవరితో చేస్తారు? సపోజ్ సింగపూర్ ఉందండి. సింగపూర్‌లో వాటర్ రిసోర్సెస్ లేవు. ల్యాండ్ రిసోర్సెస్ లేవు. వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు దాని మీద? వాళ్ళు ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? హ్మ్. లేదా వాటర్ ఇచ్చేసుకోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే, ఎవరి దగ్గర లేని దాని కోసం వాళ్ళంత ఖర్చు పెడతారు. అవును. మన దగ్గర ఇప్పుడు అవైలబిలిటీ లేదు. సపోజ్ కమిటీ నుంచి గ్రావిటీలో కంప్లీట్‌గా వచ్చేస్తదా వాటర్? కొండపోచమ్మ సాగర్ ఉందండి. అరౌండ్ 600 మీటర్ల ఎత్తులో ఉంది. హ్మ్. తమ్మిడిహెట్టి 148. 148లో ఉన్న హైట్‌లో ఉన్న దగ్గర మీరు ప్రాజెక్టు కడితే గ్రావిటీలో పైకొస్తాయా? కిందకి పోతాయా? అంతే. కిందకెళ్తాయి. కిందకి. ఈ ఈ వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పకుండా ఇది వయబుల్ కాదు అంటే మనకెందుకు వయబుల్ అయితది? రైట్. అయితే చివరగా మీరు సమకాలీన రాజకీయాలను ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మీరు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. మీకు తెలుస్తుందంటే ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ ఎక్కడ బాగా చేస్తుంది, ఎక్కడ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, ఎక్కడ క్లీన్ బోల్డ్ అవుతుందనేది మీకు ఒక ఐడియా వస్తూనే ఉంటుంది. సో, ఒక్కసారి ఆలోచిస్తే క్రితం ఉన్న గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్‌కి ముందు, దాని తర్వాత బీఆర్ఎస్‌కి తర్వాత అలా చూసుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ కూడా దీన్ని ఒకసారి మనం కంపేర్ చేస్తే మీకేమనిపిస్తుంది? గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందనుకుంటున్నారు? అంటే లైక్ డెవలప్‌మెంట్ గానివ్వండి, అప్పులలో గానివ్వండి, లేకపోతే ఫ్రీబీస్ విషయంలో గానివ్వండి, అన్ని విషయాల్లో. కంప్లీట్‌గా వీళ్ళ ప్రామిసెస్ బూమరాంగ్ అయ్యాయి అని చెప్పేసి క్లియర్‌గా చెప్పొచ్చు. ఓకే. ఏ లెవెల్ ఆఫ్ ప్రామిసెస్ చేశారు అంటే
విద్యార్థులకు 5,00,000 క్రెడిట్ కార్డులు, విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పారు. వితిన్ 100 డేస్. ఆఖరికి ఫీ రీయింబర్స్‌మెంట్ ఇయ్యలేక 11వ తారీఖు నుంచి కాలేజీలు బంద్ చేస్తామని చేశారు. చెప్పేసి హెచ్చరికలు ఫేస్ చేస్తున్నారు. రైతులకి ఇవాళ తీసుకుంటే 10,000 ఒక వారం రోజులు ఆగి తీసుకుంటే 15,000 అని చెప్పేసి. రాష్ట్రం ఆదాయం లేదు, అప్పులున్నాయని చెప్పేసి 12,000కు కుదించారు. కేసీఆర్ గారు ఏమన్నారు ఎలక్షన్ ప్రచారంలో? వాళ్ళు చెప్పినట్టు నేను అగాధం పెంచను, ప్రతి సంవత్సరం మన పెరుగుదలను బేస్ చేసుకొని ఎవ్రీ ఇయర్ రైతు బంధు పెంచుకుంటూ 16,000కు చేసుకుందాం. ఫస్ట్ 12,000 చేసుకొని తర్వాత ఎవ్రీ ఇయర్ పెంచుకుందాం అని చెప్పారు. అంటే మనకు వచ్చే రాబడి ఏంది, మనకు వచ్చే పోయేది ఏంది అనేది క్లారిటీ ఉండి, ఫైనాన్సెస్ పైన క్లారిటీ ఉండి హామీలు ఇవ్వాలి. ఈ హామీల పైన ఎవరిని బట్టి విక్రమార్క గారిని ఎలక్షన్ సమయంలో ప్రశ్నించినప్పుడు, మాది 120 ఏళ్ల చరిత్ర గల పార్టీ, మాకు అధికారంలో చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, మేము మేనేజ్ చేసుకుంటాం అది. ఇప్పుడు కంప్లీట్గా గ్రౌండ్లో బూమరంగ్ అయింది. బూమరంగ్ అవ్వడమే కాకుండా ఏంటంటే, జనరల్గా ఇప్పుడు స్విచ్ బంద్ చేస్తే లైట్ ఆఫ్ అయినట్టు ఆల్ ఆఫ్ సడన్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. లైక్ యూరియా కొరత. ఇంతకుముందు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇంతకుముందు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? రాష్ట్రంలోనే కదా ప్రభుత్వం మారింది. ఇంతకుముందు మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ ఇయర్ సీజన్లోనే మిడ్ ఆగస్ట్ వరకు వర్షాలు లేవు. మిడ్ ఆగస్ట్ వరకు వర్షాలు, మిడ్ ఆగస్ట్ తర్వాత భారీగా వరదల రూపంలో వచ్చాయి. మిడ్ ఆగస్ట్ లోపే జనరల్గా వరి నాట్లు అయిపోతాయి, బోర్లు కూడా గ్యాప్ ఇచ్చాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మనకు చెరువులని, గొలుసుకట్టు చెరువుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాటర్ ఉంది. అక్కడ వాటర్, ఈ మేడిగడ్డలో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే 91 మీటర్స్ ఇంటేక్ పాయింట్, 91 పైన ఉంటే వాటర్ తీసుకోవచ్చు. ఓకే. 95, 96 పోతున్నప్పుడు వాటర్ కిందకి వదిలేసాను సెప్టెంబర్లో. ఆ టైంలో వాటర్ తీసుకొచ్చి చెరువులు నింపుకుంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యేది, బోర్లు గ్యాప్ ఇచ్చేటివి కావు, రైతులు ఆందోళన పడేవాళ్ళు కాదు కదా. అంటే ఇది నిర్లక్ష్యమా లేకపోతే కావాలని చేశారంటారా? రెండు ఉన్నాయి. ఓకే. ఒకటి ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఈ టైపు ఇట్లా కూడా పని చేయొచ్చు అనేది తెలియదు. ఓకే. రెండవది నిర్లక్ష్యం, ఇంకోటి కుట్ర. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వాడద్దు, ఎట్టి పరిస్థితుల్లో అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కింద మనకు చూపించేసేయాలి అనే కుట్ర. మీరు అన్నట్టు లైక్ గ్రౌండ్లో ఎట్లా ఉంది ఏంది అంటే, ప్రజలు వాళ్ళ ముందు మైక్ పెడితే చెప్పేస్తున్నారండి. అవును. అండ్ అవి అన్ఫిల్టర్డ్గా మీడియాలో చూపించలేని పరిస్థితి ఉంది. ఫ్రీ బస్ విషయం తీసుకుందాం. ఫ్రీ బస్సు పెట్టారు, ఫ్రీ బస్ ఎవరి కోసం పెట్టారో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. రైట్. ఫ్రీ బస్ మహిళల కోసం పెట్టారు, వాళ్ళే బస్సు అవైలబిలిటీ విషయంలో కానీ, బస్సులు ఆపడం విషయంలో కానీ, లేకపోతే సీట్ల విషయంలో అయితేంది, వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఇంకొక ఇదే, నాట్ ఓన్లీ ఫ్రీ బస్, మిగతా ఆల్ ఆన్గోయింగ్ రన్నింగ్ స్కీమ్స్ అవి కట్కే బంద్ చేసినట్టు వాటిలో ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్ కదా, కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన స్కీమ్ అది. ఒక మంచి స్కీమ్.
మంచి గవర్నమెంట్స్ పద్ధతి ఏంటంటే మంచి స్కీమ్స్ని కొనసాగించాలి. ఈ ఆరోగ్యశ్రీ కూడా కొనసాగించారు. కొనసాగించారు. 108 కొనసాగించారు. ఆరోగ్యశ్రీని 108ని అవును. ఇవి అది అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా మెచ్చుకున్నారు కూడా. అది రాజనీతి అండి. అవును. అంతేగాని నేను ఆనవాళ్ళు తుడిచేస్తానని మనం ఎంత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ తీసేస్తే ఏమైనా మీనింగ్ ఉందా? తెలంగాణ గోరు బతుకమ్మ కదా. తెలంగాణ తల్లి విగ్రహంలో నువ్వు బతుకమ్మను తీసేస్తేవి గిన్నిస్ రికార్డు కోసం బతుకమ్మను అది ఒక రకమైన షేప్లో క్రియేట్ చేస్తారు. ఏం ఉపయోగం? ఇదే కాకుండా ఈ వాళ్ళు తెచ్చిన పథకాలని వాళ్ళు కొనసాగించకుండా ఈ గురుకులాలు ఉన్నాయి కదా, అవును. ఆ గురుకులాల్లో ఎంత వల్నరబుల్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఫుడ్ పాయిజనింగ్ కేసులు గురుకులాలు ప్రభుత్వాన్ని నమ్మి కదా పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులే కదా, రూరల్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులే కదా ఓట్లేస్తే మీరు గెలిచింది. తల్లిదండ్రులు ఓట్లు తీసుకొని మీరు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం భావ్యమా? ఫుడ్ పాయిజన్లతో పిల్లలు అస్వస్థత పాలవడము, ప్రభుత్వం పట్టించుకోకుండా ఒక అమ్మాయి చనిపోవడం, ఇదంతా ఈ గ్రౌండ్లో ఎట్లా పోతుంది ఇదంతా అంటే, అరే ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తామని ఎన్నికల ముందు చెప్పుంటే ఈ పరిస్థితి ఉండేదా? ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమకారులు మీరు ఇవ్వలేదు, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారు అనేది ఒక క్వశ్చన్ చేశారు మీరు. దానికి ఒక పాయింట్ యాడ్ చేసేది ఏంటి అంటే 2014 ఎలక్షన్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట, ఆయన కోర్ తెలంగాణ ఉద్యమకారుడు అండి. ఆయన ఓడిపోయారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఆయన అడ్వకేట్ కెరీర్ని పనంగా పెట్టి ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తి. ఆయన మంచి ఆయన కెరీర్ ఉండింది. అదే అడ్డం ఇది పెట్టి వచ్చిన ఆయన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఆయన ఓడిపోయారు. వీళ్ళు ఉద్యమకారులు కాదా? వీళ్ళు ఉద్యమం చేసింది ప్రజలకు తెలియదా? కానీ ప్రజలు పొడగొట్టారు. ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. పార్టీ అనేది వేరు, గవర్నమెంట్ అనేది వేరు. గవర్నమెంట్లో అందరినీ కలుపుకోవాల్సి ఉంటుంది. అండ్ దట్ టు దే ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. ప్రజలు ఆల్రెడీ వాళ్ళ తీర్పునిచ్చేశారు. రైట్. సో మళ్ళీ ఆ తర్వాత 2018లో ఏం జరిగింది? 2018లో మళ్ళీ వీళ్ళని గెలిపించారు, ప్రజలే గెలిపించారు. ఇప్పుడు మీరు వేస్తున్న క్వశ్చనే, ఇప్పుడు సీట్లలో కూర్చున్నది ఎవరు? ఇదే ఉద్యమకారులతో సంబంధం, ఉద్యమకారుల మీద రైఫిల్స్ పట్టుకొని పోయిన వాళ్ళు, అసలు తెలంగాణ అవసరమా అన్నవాళ్ళు ఇప్పుడు సీట్లలో ఉన్నారా? ప్రభుత్వాన్ని చెలాయిస్తున్నారా? మీరు సపోజ్ మీకు ఒక ఐడియాలజీ ఉంది, బట్ మీరు ఒక బాస్ అండర్లో వర్క్ చేస్తున్నారు. ఆ బాస్ ఒక ఐడియాలజీ ప్రకారం ఉన్నారు అంటే మీ ఐడియాలజీ ఆ బాస్ ఐడియాలజీ కిందనే వర్క్ చేస్తారా మీరు? లేక బాస్ మీరు చెప్పింది చేయను, నా ఇష్టం నాది అంటారా? ఇన్ ఎన్ ఆర్గనైజేషన్ డెఫినెట్గా మీ బాస్ ఐడియాలజీ మీ ఏది అవుతుంది. మీకు ఎన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నా సర్వీస్ రూల్స్ మీవి ఇవి ఉంటాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఎగ్జాంపుల్గా చెప్తారు, తుమ్మల నాగేశ్వరరావు గారిని ఎగ్జాంపుల్గా చెప్తారు. బట్ వాళ్ళు పనిచేసింది కేసీఆర్ గారికి ఆధ్వర్యంలో కదా. డెఫినెట్గా తెలంగాణ ఇంట్రెస్ట్ తోటి పనిచేయాల్సి వస్తుంది, పనిచేశారు డెఫినెట్గా. ఒక యూనిక్ స్కీమ్ అండి గొర్రెల పంపిణీ అనేది. గొర్రెల పంపిణీ స్కీమ్లో మరి ఎంత ఎఫెక్టివ్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పనిచేశారు. అంటే అదే స్కీమ్ మీద వచ్చిన ఒక ఆరోపణ ఏంటంటే, ఒక 2 వీలర్ మీద 2 కోట్లకు సంబంధించిన గొర్రెల్ని ఎలా పంపించారు, అదే నెంబర్ మీద మనకి డీటెయిల్స్ వచ్చాయనే దాని గురించి కూడా సబ్జెక్ట్ కరెక్షన్.
2,00,00,000 కానీ మొత్తానికైతే కొన్ని కోట్లనే. డెఫినెట్‌గా అండి. ఒక గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఒకటే ఫ్లోలో ఉంటుందని చెప్పలేము. డెఫినెట్‌గా మీరు చెప్పింది జరిగి ఉంటే కేసు పెట్టి దాన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్‌ది. 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా ప్రచారాల మీద, దుష్ప్రచారాల మీద, లీకుల మీద ఆధారపడి పనిచేయొద్దు కదా! ఇప్పుడు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు కాళేశ్వరంకి. ఏది మేడిగడ్డ రిపేర్ కోసం అని చెప్పేసి. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది జరిగిన కొద్ది కాలంలోనే ఎల్&టీ మేము చేసేస్తామని చెప్పేసి ముందుకొస్తే, లేదు దీన్ని అంతు చూడాల్సిందే. మేము దీన్ని ఎట్లా వాడుకోవాలో, మేడిగడ్డని రాజకీయ గడ్డ ఎట్లా చేయాలో చేశారు కదా! ఇప్పుడు రీసెంట్‌గా రిస్టోరేషన్‌కి ఎన్‌డీఎస్ఏ సూచనలతో రిస్టోరేషన్‌కి ఇచ్చారు కదా వీళ్ళు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటన ఇచ్చారు. అది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక బ్లాక్ తీసేయాలి, కట్టాలి అంతే. దాన్ని కూడా ఒక కుట్ర కోణంలో జనరలైజ్ చేయడం. అన్నారం సుందీలలో ఏంది ప్రాబ్లమ్? నిజం మీరన్నట్టు మేడిగడ్డ కూడా అది టు బి ఫ్రాంక్ వాళ్ళు ఆలోచిస్తే అందులో 1, 2 మాత్రమే ఇష్యూస్ ఉంది. అది మళ్ళీ చేయొచ్చు. కానీ అది మొత్తానికి ప్రాజెక్టే పనికిరాదు. అది చాలా డేంజర్ అన్నట్టుగా కూడా ప్రాజెక్ట్ చేయగలిగారు. అండ్ ఇంకోటి మీరు చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఆ 3 బ్యారేజీలే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ 3 బ్యారేజీలే 1,00,000 కోట్లు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. యాహ్! ఇక్కడ మొన్న ఎత్తిపోసిన వాటిల్లో హ్మ్. ఇవి ఎల్లంపల్లి నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు కాదంటారు. హ్మ్. కాళేశ్వరం వచ్చేసి ఎక్కడ మీరు మేడిగడ్డ నుంచి మొదలు పెడితే ఈ గంధమల్ల బసవాపూర్ గంధమల్ల దాకా కాళేశ్వరం ప్రాజెక్టే కదా! మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, మిడ్మానేర్ తర్వాత ఉండే పంపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్లంపల్లి తర్వాత ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు పంపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టే కదా! అవును. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 4,500 4,000 నుంచి 4,500 కోట్లు. మీరు ఒక బ్లాక్‌కి కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ 500 కోట్ల లోపే ఉంటుంది. అది ఈజీగా ఒక 500 క్రోర్స్. ముఖ్యమంత్రి గారు 50 సార్లు ఢిల్లీకి తిరిగొచ్చారు. ఇంకా పోతారు. ఇంకా 100 సార్లు పోతా అని అన్నారు. సరే. వాళ్ళకు అధికారం ఉంది. బరాబర్ పోతామని చెప్తారా? అదేం నియంతృత్వం కాదు. అది నియంతృత్వము, మాకు నచ్చింది మేము చేసుకుంటాం నీకేంది అనేది నియంతృత్వం కాదు. మేము ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాం. ప్రజలు సెంట్రిక్‌గా అధికారులతో పని చేపిస్తాం అనేది నియంతృత్వం అనే లెవెల్‌లో ప్రొజెక్షన్స్ జరిగాయి. అంటే ఇప్పుడు ఇవాళ చూస్తున్నట్లయితే ప్రతి అయిందానికి కాందానికి కూడా హెలికాప్టర్స్, చాపర్స్‌ని యూజ్ చేసి పక్కన డిస్ట్రిక్ట్ వెళ్ళడానికి కూడా చాపర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ పబ్లిక్ ధనం అది వృధా అయిపోతుంది. అదంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు జనాలు కూడా. సో ఫైనల్‌గా ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ అంటే మధ్యలో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అంటే స్టార్టింగ్‌లో ఒకసారి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్నట్టు గుర్తు. ఇది 6 నెలలు నడిస్తే ఎక్కువ ఈ ప్రభుత్వం అనేది. కానీ 2 సంవత్సరాలు గడిచింది. అండ్ మధ్యలో చాలామంది మన కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇంకొక 20 సంవత్సరాల దాకా మేమే అధికారంలో ఉంటాం. కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ ఇంట్లో కుటుంబ కొట్లాటలు జరుగుతున్నాయి. వాళ్ళల్లోనే స్థిరత్వం లేదు. తెలంగాణకి ఏదైనా సరే చూసుకునేది మేమే. ఇంతకుముందు తెలంగాణ తెచ్చింది మేమే. ఇకపై తెలంగాణ చూసుకునేది మేమే అని చెప్పేసి చాలా ఘంటాపథంగా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తారు. సో మీకేమనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్ని సంవత్సరాలు నడిచే అవకాశం ఉంది? మధ్యలో కూలిపోయే ప్రమాదం ఏమన్నా ఉందా? అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ టైం తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు చక్రం తిప్పే అవకాశం మీకు ఎక్కడలాగా ఎంతలో కనిపిస్తుంది? ఎంత దూరంలో? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పుకుంటారు కానీ తెలంగాణను ఆంధ్రలో కలిపింది మేమే అని ఎందుకు చెప్పరు? తెలంగాణ అడిగితే 1969లో పిట్టల్లా కాల్చి పడేసింది మేమే, విద్యార్థుల్ని పిట్టల్లా కాల్చి పడేసింది మేమే అని ఎందుకు చెప్పరు? అదే కాకుండా 60 ఏళ్ళు పాలించి తెలంగాణలో అన్ని ఒప్పందాలని రాష్ట్ర విలీనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసేటప్పుడు ఉన్న అన్ని ఒప్పందాలను తుంగలో తొక్కి
తెలంగాణ పౌరుల్ని ఆల్మోస్ట్ సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూసామని ఎందుకు చెప్పుకోరు? వాళ్ళు ఇది చరిత్రనే కదా, ఇది Hmm. కాంగ్రెస్ పార్టీయే కదా, Hmm. ఇది 2014కు ముందు జరిగిందే కదా. వాళ్ళు తెలంగాణ తెస్తే 2014 ముందు అంత పనిచేసి తెచ్చిందే కదా. ఇది చరిత్ర అన్ని గుర్తుపెట్టుకుంటుంది. Yeah, అట్ right. ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎంత ఎఫెక్టివ్గా ఉంది, వాళ్ళు ఎంత కాలం కొనసాగుతారు అనే దానికి చిన్న ఉదాహరణ ఏంటి అంటే గౌరవనీయులు మదన్మోహన్ రావు గారు, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు, ఈయన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు, Hmm. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు వరదల విషయంలో ప్రపంచ బ్యాంకుకు లెటర్ రాస్తారు. వరదలతో మా ఏరియా కొంచెం ఇబ్బందులు పాలైంది, కొంత ఫండ్స్ Yeah. హెల్ప్ నీడెడ్. ప్రపంచ బ్యాంకుకు నివేదికలు ఇచ్చి సహాయం కోరాల్సింది గవర్నమెంట్సా, ఎమ్మెల్యేసా? కరెక్ట్. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అరబిందో ఫార్మా విషయంలో కాలుష్య జలాలు చేస్తున్నారు, రేపు తెల్లారి దాన్ని తగలబెట్టేస్తారు. అవును. మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఓజీ టికెట్ల రేట్ల పెంపు విషయంలో హైకోర్టు సమ్ కామెంట్స్ చేస్తే అసలు టికెట్లు పెంచిన విషయం నాకు తెలియదు. నాకు తెలియకుండా ఎందుకు పెంచారని తెలియకుండా చేశారు. నా డిపార్ట్మెంట్లో నాకు తెలియకుండా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అని చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ. ఓకే. వాళ్ళ డైరెక్షన్ ఎట్లా ఉంది, వాళ్ళ కోఆర్డినేషన్ ఎట్లా ఉంది. ఇప్పుడు ప్రజాపాలన అన్నారు, నియంత అన్నారు, ఏదో చేయాల్సిన దుష్ప్రచారాలన్నీ చేసేసారు. మై సింపుల్ క్వశ్చన్ ఈస్, రాష్ట్రంలో ఈ రోజుకి కూడా 2 మంత్రి పదవులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? ఎవరు ఆపుతున్నారు? ప్రభుత్వం ఇంకా ఎఫెక్టివ్గా నడపడానికే కదా మంత్రి పదవులు ఉన్నాయి. ఇంకో 2 మంత్రులు వస్తే, ఇంకో 2 చేతులు యాడ్ అయితే ఇంకా మంచిగా పరిపాలన చేయొచ్చు కదా. ఎందుకు ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారు? ముఖ్యమంత్రి అధికారాలే కదా, మంత్రివర్గం అంటే ఆయన చేతుల్లో ఉంచుకున్నారు, ఆయనే నడిపిస్తున్నారు అని చెప్పి అంటున్నారు 2 మంత్రి పదవులు కూడా. ఆయన ఉంచుకోవాల్సిన పోర్ట్ఫోలియోస్ ఉంచుకొని మిగతావన్నీ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉందండి, గురుకుల పాఠశాలలో ఎంత ఇబ్బంది జరుగుతుందో చూస్తున్నాం కదా. సీఎం గారు ఇంకా చాలా బాగా చేద్దామన్న ఉద్దేశంతో ఉంచుకున్నారు, అవి తన దగ్గర పెట్టుకున్నారు అనుకుందాం. కాకపోతే వాటిలో గురుకులాల విషయంలో అయితే ఏంటి, ఫీ రియంబర్స్మెంట్ విషయంలో అయితే ఏంటి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇదే కాకుండా లేకపోతే లా అండ్ ఆర్డర్ విషయంలో, రీసెంట్గా లా అండ్ ఆర్డర్ విషయంలో హైదరాబాద్లో ఎట్లా ఉందనేది ఇంకా ప్రజల అనుభవంలోను. మీరు నేను పర్టికులర్గా ఏది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇంకా బాగా చేద్దామన్న ఉద్దేశంలో మీరు పెట్టుకుంటుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో వాళ్ళలో మధ్య కోఆర్డినేషన్ లేకపోవడము, తలో మాట మాట్లాడడము, ఇష్టారీతిన మాట్లాడడము, ఏదో వాళ్ళ మంత్రివర్యులే చెప్పారు కదా, జూపల్లి కృష్ణారావు గారు, మీరేమో 25 years వాళ్ళు మేము రూల్ చేస్తామని గట్టాపదంగా చెప్తున్నారు. జూపల్లి కృష్ణారావు గారు నెక్స్ట్ టైం మేము గెలుస్తామో లేదో అని ఆయనే అంటున్నారు. ఆయన స్టేట్మెంట్, కొన్ని హామీలు ఇవ్వాలి అంటే నెక్స్ట్ టైం మేము గెలుస్తామో లేదో నేను అంత కాన్ఫిడెంట్గా లేనప్పుడు నేను ఎట్లా హామీలు ఇస్తాను, రైట్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీప్ అనాలిసిస్ చేశారు. చాలా రోజుల నుంచి మీరు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్, ఇంత ముందున్న గవర్నమెంట్ కూడా చాలా చక్కగా ఫోకస్డ్గా అనాలిసిస్ చేశారన్న సంగతి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.
సో వ్యూవర్స్ అదనమాట. సో చాలా సుదీర్ఘంగా చర్చించాం. ఎందుకంటే ప్రతి ఒక్క దాన్ని కూడా ఇందులో స్పృశించి దాని గురించి మాట్లాడాలన్న ఉద్దేశంతోనే ఇంత టైం తీసుకొని మాట్లాడడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం యువర్ కామెంట్స్ ఆర్ ఆల్సో వెల్కమ్. తప్పలేదు, ఎందుకంటే మీకు కూడా కొన్ని ఒపీనియన్స్ ఉండొచ్చు, దీనికి ప్రోగా ఉండొచ్చు, లేకపోతే దీనికి మీకు నెగిటివ్గా ఉండొచ్చు. తప్పకుండా వాటిని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టైం మళ్ళీ పాషం రఘునందన్ రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.